థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్ర. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకు వాంఛనీయ స్తోత్ర. ఈ ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి నీ పరిశుద్ధాత్మక శక్తి కొరకు, నడిపింపు కొరకు, కృప కొరకు, బలం కొరకు, ముఖ్యంగా ప్రభా బుద్ధి, వివేచన, తెలివి, జ్ఞానము ప్రభా మాకు ఏది పొదువుగా ఉందో వాటన్నిటి మాకు దయచేయండి. వాటితో పాటు ప్రేమను, విశ్వాసమును, దయను, కనికరమును, ప్రభా భక్తిని సమస్తాన్ని దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా నీ సత్యాన్ని వింటున్నప్పుడు వినయము, విధేయత, తగ్గింపు స్వభావం అనే లక్షణాలను మాకు దయచేయమని వేడుకోవచ్చు. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంది. నీ పరిశుద్ధమైనటువంటి లేఖనాలకు సంపూర్ణంగా మేము సరెండర్ అవడానికి కొరకు చూపించు. యేసు దివ్య నామములో వేడుకొంచుకున్నాను. ఆమేన్. ఓకే అండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము మోరల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకుంటున్నాం. మనం ప్రారంభించుకునేటువంటి 7 ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ లో 7 కార్యాత్మక విభాగాల్లో 6వ కార్యాత్మక విభాగంలో రెండవ భాగంలో ఉన్నాం. నైతిక కార్యాత్మక విభాగం. ఓకే, సో మనం నైతికత అంటే చూసాం కదా. నైతికత అంటే కేవలం మంచిగా ఉండటము కాదు. అవునా? చాలా మంది మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నిజమా కదా? నిజమేనా? మనకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే మనం మంచోళ్ళం కాదు, కానీ మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అందరితో. అవునా? బయటికి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నిజమైనటువంటి నైతికత కేవలం మంచిగా ఉండడం కాదు. అది దేవుని స్వభావానికి, దేవుని యొక్క గుణ లక్షణాలకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవడం, ఆయనకు సరెండర్ అవటం. ప్రభా నీకు నచ్చినట్టుగా నేను ఉంటాను. నీ గుణం నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు పరిశుద్ధుడు అయితే నేను పరిశుద్ధంగా ఉంటాను. నువ్వు సత్యవంతుడు కాబట్టి నేను కూడా సత్యంగా జీవిస్తాను. నువ్వు నీతివంతుడు కాబట్టి నీకు అన్ని నీతికి అనుకూలంగా నేను జీవిస్తాను. నువ్వు న్యాయవంతుడు కాబట్టి నేను న్యాయానికి అనుకూలంగా నేను జీవిస్తాను అని చెప్పడం. సో బైబిల్ ప్రకారం మోరల్ స్టాండర్డ్ అనేది సమాజం నిర్ణయించేది కాదు. అవునా? సమాజం కొన్ని మోరల్ స్టాండర్డ్స్ ఇలా ముందు చాలు, నువ్వు ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. అవునా? సమాజం మనం నేర్పించేది, మన మీద ఇంపోజ్ చేసేది, ఇంపాక్ట్ చేసేది, అంటే ప్రభావితం చూపించేది, మన మనసులను ఏం చేస్తుంది అంటే నువ్వు ఇలాగే ఉండు అని సమాజం ఒకటి మనం నేర్పిస్తూ ఉంటుంది. అవునా? నువ్వేమన్నా అన్యాయం చేస్తున్నావా, నువ్వేమన్నా అది చేస్తున్నావా, నీది నువ్వే కదా తింటుంది కదా, నీది నువ్వు అనుభవిస్తున్నావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అలా అన్నాడు. దేవుడి నీతి డిఫరెంట్. అవునా? కొన్నిసార్లు దేవుడి నీతి ఎలా ఉంటుంది అంటే మనకు ఉన్నది కూడా ఆమె బీదలకి ఇచ్చేసి రమ్మన్నంత నీతి ఉంటుంది. అది అక్కడ వేరు, ఆ స్టాండర్డ్ వేరు. దయచేసి మన స్టాండర్డ్స్ పక్కన పెడతాం కదా. మన నియమాలు పక్కన పెట్టాలా? దేవుడి నీతిలోకి రావాలి అని అంటే మన నియమాలు పక్కన పెట్టాలి. అవునా? మన నియమాలు స్వనీతితో కూడుకుంటాయి చాలాసార్లు. అవునా? మన నియమాలంతా స్వనీతే ఉంటుంది. రెండోది మన మనసాక్షి కాదు. కొన్నిసార్లు మనసాక్షి ఎందుకు కాదంటే మన మనసాక్షి చక్కగా ఉంటాయి కదా, సరిగా ఉంటే పర్లేదు. మన మనసాక్షి వాక్యానుసారంగానే పనిచేస్తుందా? చాలా మందికి లేఖనమే ఇష్టం ఉండదు కొన్ని విషయాల్లో. అవునా? నిజమే కదా? సో అందుకే దేవుడి స్వభావం మరి వాక్యమే. ఇప్పుడు ఎవరన్నా మనం భార్యను నిష్ఠూర పెడుతున్న వ్యక్తికి వెళ్ళి భార్యను నిష్ఠూర పెట్టొద్దు అని చెప్పినాను, నాకు లేఖనం చెప్పొద్దాడు. అవునా? అంటే దాని అర్థం ఏంటి? మనసాక్షి పాడైంది. అవునా? లేదు లేదు, నేను లేఖనం పాటించాను ఇక్కడ అంటే అర్థం ఏంటి? సరే, నీకు బలహీనత ఉంది ప్రభా, నేను బలహీనుని, నాకు సహాయం చేయమంటే సహాయం చేస్తాను, అంతేగాని నేను లేఖనం పాటించంటారేట. నేను లేఖనాన్ని వెంబడించను. దేవుడు నీతిలోకి రావాలి. అవునా? ప్రేమించమంటే ప్రేమించాలి. అవునా? క్షమించమంటే క్షమించాలి. అవునా కదా? అంటే విధేయత చూపించమంటే విధేయత చూపించాలి. అదే దేవుడి నీతి. అంటే నీతి అనేది దేవుని స్వభావం మరి వాక్యమే. స్టాండర్డ్, నీతికి స్టాండర్డ్ ఏంటి? దేవుడి స్వభావం, దేవుడి గుణం మరియు అని చెప్పిన వాక్యమే. ఆ స్టాండర్డ్కి మనం వెళ్ళలేదనుకో అర్థం లేదు. ఇప్పుడు నా స్టాండర్డ్ మార్చుకోవాలి. ఇప్పుడు నాకు భార్య నాకు ఊకే ప్రతిసారి కోపడే అలవాటు ఉంది. నువ్వు ఏం చేయాల? నేను ఇట్లే కోపడతాను అలా? లేకపోతే దేవుడి నీతికి అనుకూలంగా మలుచుకోవాలా? నా దేవుడికి ఇష్టం లేదని నేను అంగీకరించాను. అవునా? సో అందుకంటే నైతికతకు మూలం దేవుడే. దేవుడే మోరల్ స్టాండర్డ్.
సో దేవుడు పరిశుద్ధుడని నేర్చుకున్నాం, దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్యస్వరూపుడు, అవునా? కాబట్టి అందువల్ల సరైనది, తప్పు అనే ప్రమాణం దేవుడి నుండే వస్తుంది. కాబట్టి నీ పరిశుద్ధుడం కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది నియమం, అది దేవుని నియమం. ఆయన పరిశుద్ధంగా ఉంటే నేను ఎందుకు ఉండాలి? నా ఇష్టానుసారంగా ఉంటా అంటే అది దైవనీతి కాదు. నా పిల్లలు ఇష్టానుసారంగా పెంచుతాను. నేను రాత్రి ప్రవీణ్తో మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏమైపోయారంటే పిల్లల్ని కెరీర్, స్టడీ వీటి మీద దృష్టి పెడుతున్నారు, కానీ వారు అక్కడికి చేస్తే వాని క్యారెక్టర్ ఏమవుతుంది, వాని మోరల్ వాల్యూస్ ఏమైతాయి, వాని యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అవునా? ఉందా? ఈరోజు నీ బాధ ఉందా? తల్లిదండ్రులకు ఈరోజు ఆ పిల్లల ఆధ్యాత్మిక జీవితం ముఖ్యం, ఆత్మీయ జీవితం ముఖ్యం. అవునా? నువ్వు చదువుకో, ఎంత హైయెస్ట్ స్టాండర్డ్ అయినా చదువు నేర్పించు, కానీ అక్కడ నీకు ఒక సెక్యూరిటీ, వాళ్ళకు ఒక నువ్వు సంపూర్ణమైన బాధ్యత తీసుకోవట్లేదు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు వదిలేస్తున్నారు. అవునా? హాస్టల్స్, రూమ్స్ ఎక్కడ వదిలేస్తున్నారు. ఒక సెక్యూరిటీ లేదు వాస్తవం చెప్పాలని. నిజమా కదా? ఉందా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో పోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, అవునా? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఫ్రెండ్స్ తో మీట్ అవ్వడం తప్పు కాదు, అవునా? శరీరాన్ని కూడా అపవిత్రం చేసుకునే అంత ఫ్రెండ్షిప్ నిజంగా అవసరమా? శరీరాన్ని తప్పు చేసేంత ఫ్రెండ్షిప్ ఉంటుందా? ఈరోజు మోరల్ వాల్యూస్ లేవు, స్టాండర్డ్స్ లేవు, పరిశుద్ధత మీద పిల్లలకి మనకు ఒక గురి పట్టలేదు. అవునా? నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధంగా జీవించని చెప్తున్నావు? లేదు. పేరెంట్స్ అంటే నేను ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలంటే మనం ఆ స్థాయికి ఫాదర్స్ గా మనం ఆ స్థాయికి రావాలి. పిల్లల తల్లిదండ్రులు, మీకు తెలుసు ఒకప్పుడు ఒక అమ్మాయిని కానీ చదివించాలనుకుంటే ఎక్కడ పెట్టేవాళ్ళు? ఆ ఊర్లో ఫస్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారా లేరా, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా లేరా, అవునా? ఉంటే వాళ్ళ 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 కంట్రోల్లో, అవునా, వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టేవారు. వాళ్ళ భయం ఉంటుండే, అవునా? పిన్ను, బాబాయ్ అంటే అత్త, మామను, ఆ భయము ఉంటుండే. అయినప్పటికీ కొంత మన ఇంట్లో దానికంటే కొంచెం స్వేచ్ఛ అక్కడ ఉంటుంది. అక్కడ కూడా మనం తప్పులు జరగడం మన జీవితంలో మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ చూశారు. కానీ ఈరోజు సమాజం అసలు ఉందా? మోరల్ వాల్యూస్ ఉన్నాయా సమాజంలో? నిజం చెప్పండి, ఎక్కడన్నా సమాజంలో వాల్యూస్ ఉన్నాయా, మోరల్ వాల్యూస్ ఉన్నాయా? ఎక్కడ లేదు. వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగానే ఫస్ట్ మనిషి పతనం అవుతున్నాడు రోజు రోజు. వ్యక్తిగతంగా పతనం అవుతున్నాడు అంటే అవకాశమే అక్కడ దొరికితే చాలు, అంతే కదా? అంటే ఈరోజు మనకు అది లేదు, అది బాధ. సంఘానికి ప్రాధాన్యత లేదు. సంఘం అంటే ఏమంటున్నారంటే అది లీస్ట్ ప్రయారిటీ కింద అవుతుంది. అవునా? నేను ఎక్కడున్నా ఈరోజు సంఘ సహవాసంలో ఉండాలి అనే నియమం చాలా మందికి లేదు. నీకున్న నీ జీవితాన్ని తీర్చిదిద్దే, నేను ఆధ్యాత్మికంగా నైతికంగా తీర్చిదిద్దే ఒకే ఒక అవకాశం, అవునా? నిజమా కదా? దాన్ని కూడా మనము నిర్లక్ష్యం చేస్తే ఆలోచించండి. అంటే ఇప్పుడు దేవుడికి అనుకూలంగా మనము ఎట్లా అవుతాం? చూడండి, మోరల్ ఫంక్షనింగ్ అంటే ఏమిటో కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా, అంటే సరైనది ఎంచుకోవడం, తప్పును తిరస్కరించడం, పరిశుద్ధతలో నడవడం, మనస్సాక్షిని కాపాడుకోవడం. పౌలు మాట్లాడతారు కదా, నాకు పవిత్రమైన మనస్సాక్షి అని, నిర్మలమైన మనస్సాక్షి. అంటే మనస్సాక్షులు బైబిల్లో రెండు రకాల మనస్సాక్షులు ఉన్నాయి, అవునా? చెడ్డ మనస్సాక్షులు ఉన్నాయి, మంచి మనస్సాక్షులు ఉన్నాయి. చెడ్డ మనస్సాక్షుల పేరు దగ్గర ఏముంటది? అపవిత్రమైపోయింది వాళ్ళ మనస్సాక్షి, అవునా? ఉందా? వాత వేయబడిన మనస్సాక్షి. చూడు, ఇటు నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, అవునా? మంచి ఉన్నవి, చెడు ఉన్నవి. అందుకే మన మనస్సాక్షిని కాపాడుకోవాలి. పవిత్రమైన మన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. రోజు పాపం చేసుకోవడానికి ఏమన్నా అర్థమైనా అంటే మన వాత మనసాక్షి అవుతుంది. వాత టిష్యూస్ దెబ్బతింటే తెలుస్తుందా స్పర్శ? కాలిదా అనుకోండి, తర్వాత ఏమన్నా తెలుస్తుంది ఇక్కడ? తెలియదు. ఇప్పుడు నాకుంది, నేను ఎండలో నిలబడితే నా కాలకు స్పర్శ తెలియదు, కాలదు నాకు. మీరైతే పరిగెత్తుకొని వస్తారు లోపలికి. వెంటనే బంగ్లా పైకి ఇప్పుడు మీరు బేర్ ఫుడ్స్ పైకి వెళ్తే మీరు పరిగెత్తుకొని వస్తారు. నేను రాలేదు, అంత ఈజీగా పరిగెత్తుకొని రాలేదు. అంటే స్పర్శ పోతే తెలియదు. మనకు టిష్యూస్ దెబ్బతింది అనుకో, మనసాక్షి పాడైపోతే ఏం చేస్తాం? ఈరోజు ప్రాబ్లం అదే, భయం అవుతుంది. మనం ఒక విధానానికి బాగా అలవాటు పడ్డాం అనుకోండి, మనసాక్షి దాన్ని ఏం చేస్తుంది?
డామినేట్ చేస్తుంది అంటే దాన్ని వాడేసుకుంటది అక్కడ. మోరల్ ఏరియా యొక్క ముఖ్య అంశాలు సత్యనిష్ట మనం చూసాం, ఇంటిగ్రిటీ, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సరైనది చేయడాన్ని ఇంటిగ్రిటీ అంటారు. నా ఎవరు లేరు, నా చుట్టూ ఎవరు లేరు, ఎవరు లేనప్పుడు కూడా నేను నిజాయితీగా అంటే ఏమంటారు యథార్థంగా ఉండటం, దాన్నే ఇంటిగ్రిటీ అంటారు. నలుగురిలో ఒక రకంగా ఉండడం, వ్యక్తిగతంగా ఒక రకంగా ఉండడం ఇంటిగ్రిటీ కాదు. అందుకంటే ప్రోవర్స్ 9:10 చూస్తున్నాం. పరిపక్వ విశ్వాసం ఏంటంటే నటించడు, ద్వంద్వ జీవితం ఉండదు, లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా జీవించలేడు. నిజంగా ఉందా ఇంటిగ్రిటీ మనకు అలాంటి? లోపల బయట మనం ఒకరమేనా, వేరువేరా? లోపల ఒక మనిషిమా, బయటికి ఒక మనిషి, అవునా? బయటికి ప్రేమగా ఒలకబోస్తూ మాట్లాడవచ్చు, కానీ లోపల ఎవరమ్మా? లోపల ఏం ఆలోచిస్తున్నావు వ్యక్తి గురించి, లేకపోతే ఏమనుకుంటున్నావు వ్యక్తి గురించి? ఈవెన్ ఎకనామికల్ ఇష్యూ, డబ్బులు బయటగా ఇస్తే కూడా రెడ్డిపోతాను నేను అట్లా అనొచ్చు కదా. కానీ లోపల ఏం మనిషి ఎవరిస్తారు లేదు. ఏంటి భార్య వచ్చినప్పుడు భర్త అలా అనడానికి భార్య ఏంటి డబ్బులు ఏదో ఎట్లా ఇస్తాను, ఊరికే అన్నాను నేను ఇస్తాను ఇప్పుడు అనగానే, అంటే ఏంటి ఎవరు మనం అసలు? అంటే ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటూ పోతే చాలా చెప్పాల్సి వస్తుంది. సో అవన్నీ కాదు, అంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రతి ఏరియాలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజాయితీ, హానెస్టీ. అబద్ధం సాతాను యొక్క స్వభావం చూసాం కదా, సాతాను అబద్ధానికి జనకుడు, కానీ సత్యం దేవుని యొక్క స్వభావం. ప్రతి వ్యక్తి అంట ఎఫెసీ 4:5 మనం చూసాం, ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే పలకవాలని. ఎందుకు? మనం ఒకరికొకరం అవయవాలం, మన అవయంతో అబద్ధం ఆడుతుందండి. మన చెయ్యి కాలుతో అబద్ధం ఆడుతుందా? ఆడలేదు. దాని అర్థం ఆడుతుందంటే అర్థం ఏంటి? నువ్వు అవయవంగా భావించట్లేదు, నువ్వు అవయవంగా నివసించట్లేదు, జీవించట్లే అక్కడ, నువ్వు అవయవంగా లేవు అక్కడ. నువ్వు అవయవంగా ఉంటే అలా చేయవు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ అంతవరకు కదా మనం నేర్చుకుంది లాస్ట్. యా, సి అయిపోయింది, సి అయిందా? అలాగే. సో ఈరోజు సి, మోరల్ ఏరియా యొక్క ముఖ్య అంశాలు. ఒకటి ఇంటెగ్రిటీ చూసాం, రెండోది హానెస్టీ కదా, నిజాయితీ చూసాం, యథార్థత చూసాం, సత్యనిష్ట చూసాం. పరిశుద్ధత, ప్యూరిటీ. నైతికత కేవలం బయట ప్రవర్తన కాదు, హృదయం కూడా. క్రైస్తవులో 2 రకాల వ్యక్తులు ఉంటారు తెలుసా? ఎలాంటి వ్యక్తులు? ఒకటి, హృదయం దేవుని ఆలయం అండి, బాడీ ఎలా ఉంటుంది కదా, బయటికి ఎలా ఉన్నా తప్పే కాదు, మనం ఏమైనా చేసుకోవచ్చు బాడీతో, అవునా? ఇష్టానుసారంగా సిగరెట్ తాగొచ్చు, ఇష్టానుసారంగా ఏమైనా చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, ప్రాబ్లం లేదు అది. ఎందుకు? హృదయమే దేవుని ఆలయం. పాట రాసుకున్నాం కదా, ఎవరో రాశారు, ఎప్పుడు పాట పాడుకున్నాం కదా, హృదయమే దేవుని ఆలయం. కాబట్టి అప్పుడు ఆ హృదయం నీ ఆలయం అని వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను, కొంతమంది క్రైస్తవులతో మాట్లాడి హృదయం మంచిగా ఉంటే జాగ్రత్త, దేహం ఎలా ఉంటే ఏంటిది అని అర్థం చేస్తున్నాం. ఇది ఒక టైప్ క్రైస్తవం. రెండో రకమైన క్రైస్తవులు ఏంటి తెలుసా? లోపల ఎలా ఉంటుంది, బయటికి మంచిగా ఉంటే చాలు, అవునా? బయట ప్రవర్తన ముఖ్యం బ్రదర్, హృదయం ఎలా ఉంటుంది, అవునా అని ఇలా సమర్థించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ చెబుతుంది, రెండు ఖండిస్తుంది, అవునా? కొరింథీ పత్రికలో ఉంటాడు పౌలు, ఏమన్నాడు? నీ దేహము దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయం అన్నప్పుడు అక్కడ ఇంకొక సందర్భం వచ్చినప్పుడు వ్యభిచారం గురించి మాట్లాడతారు. అంటే దేహము ఒక వేషంతో వెళ్ళినప్పుడు ఏక దేహము. అందుకే నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ దేహంతో కూడా దేవుణ్ణి మహిమపరచాలా. ఈరోజు చాలా మందికి ఈ భయం లేదు. అరే, నా దేహంతో కూడా నేను దేవుణ్ణి మహిమపరచాలా. మనం ఏం చేస్తున్నాం అని అంటే దేహంతో దేవుని మహిమపరచడానికి ఇష్టపడట్లా, మన పిల్లలకు అది నేర్పించట్లే. పరిశుద్ధత అనేది కేవలము ఒకదానికి సంబంధించింది కాదు, రెండింటికి సంబంధించింది. ఒకటి దేహానికి సంబంధించింది, రెండోది హృదయానికి సంబంధించి, లేకపోతే ఇలా ఇదే మొదటి హృదయానికి సంబంధించింది, రెండోది దేహానికి సంబంధించింది కూడా పరిశుద్ధత అంటే. అందుకే అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసినట్టంటే. ఎంత పవర్ఫుల్ మాట అంటే, అసలు ఎంత భయానకమైనటువంటి మాట ఇది. కొన్నిసార్లు జీర్ణం కాదు కదా ఇలాంటి మాట, భయానకమైనటువంటి మాట. ఎంత భయానకమైనటువంటి మాట అంటే, జస్ట్ ఇలా మొహం చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అవుతుంది, హృదయంలో వ్యభిచారం.
ఎక్కడ వ్యభిచారం అవుతుంది అది? దేహంతో చేస్తే దేహ సంబంధమైన వ్యభిచారం, అవునా? లేకపోతే అడల్టరీ అంటే ఫార్నికేషన్ అంటాం, అడల్టరీ, రెండు పదాలు ఉన్నాయి, జారత్వం మరియు వ్యభిచారం. సో హృదయంలో నేను వ్యభిచారం చేసినట్టు. ఇప్పుడు పాత నిబంధనలో లిటరల్ గా చేస్తేనే వ్యభిచారం కింద చెప్పడం, కానీ కొత్త నిబంధనకు వస్తే ఆలోచన చేస్తేనే, చూస్తేనే, అవునా? జస్ట్ చూస్తేనే. ఆ? కష్టమే. కానీ దేవుడు ప్రొవిజన్ కూడా తన ఆత్మ ఇస్తాడు. కానీ దేవుడితో ఈజీ అవుతుంది అన్న, కష్టమే ఈజీ అదే దేవుడితో ఈజీ. నాకు ఇంకొక బాధ కలిగించే విషయం ఏంటంటే, మన పనులు కూడా చాలా మంది ఏం పెట్టుకుంటారు తెలుసా? ఆ శనివారం కూడా పెట్టుకుంటారు, అలసిపోతారు, అవునా? ఆదివారం దాని ప్రభావం ఆదివారం మీద చూపిస్తారు. ఎందుకు? మనకు ఉన్నది సహవాసం సమయం 2 గంటలు. మన ప్రభావం అంతా దాని మీద చూపించాలండి. మంచి విషయాలు నేర్చుకోవడం, మంచి విషయాలు మాట్లాడుకోవడం కదా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని, నైతిక జీవితాన్ని క్షేమాభివృద్ధి కలిగించుకునే ఒకే ఒక అవకాశం, అవునా కదండి? దీని మీదనే ప్రభావితం చేస్తారు. నేను శనివారం రాగానే నా భార్యతో చెప్తాను, ఫోన్లు చేపిస్తాను. కొంతమంది చేపించి వస్తారా రారా అనుకోమంటారు, వస్తారు అంటారు, కానీ రారు. ఎందుకు అర్థం కదా, వాళ్ళకు రీజన్స్ ఉంటాయి. సో ఒక సహజమైనటువంటి వ్యక్తిగా, నార్మల్ వ్యక్తిగా మీ బాధల్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఎప్పుడు ఎప్పుడు రీజన్స్ అయినా నాకెందుకు ఒక రీజన్ దొరకదు, లేక కాదు, అవునా? వాటిని జయించి రావాలి, అవునా? వాటిని జయించి రావాలి. లేకపోతే ఆ టైంకి నేను ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు దానికి ఒక ముందు రోజే ప్రిపేర్ కావాల్సి వస్తుంది. అందుకే మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనకు ప్రిపరేషన్ ఉండదు. నిజం చెప్పాలా, చాలా మంది ప్రిపేర్ కాదు, సిద్ధంగా ఉంటారు. నిజంగా చెప్పి దట్స్ ద ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రిపరేషన్ లేదు. నేను ఎక్కడ ఉన్నాను అమ్మాయి రేపటి నేను సిద్ధంగా ఉండాలి అని చాలా మంది సిద్ధపడారు. దానివల్ల ఏమవుతుందంటే, ఎందుకు సిద్ధపడట్లేదంటే యూఆర్ టేకింగ్ గ్రాంటెడ్. అవకాశం ఉంటే వెళ్దాం, లేకపోతే లేదు. అంటే ఆ రోజులు నేను ఎవరితో కలిసి ఉన్నది, నా సంబంధంతో కలిసి గడపగలిగే రోజు ఒకరోజు ఉంటుంది. అక్కడ వెళ్తే కానీ నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నా అదొక సహవాసం అంటే పేరు అందుకే పెట్టుకుంటాను. అంటే ఆ రోజు నేను ప్రత్యేకంగా అసలు చూసుకోవాలి. నేను వేరే దానికి కేటాయిస్తే మళ్ళీ ఇంకా నేను లోపల కలిసిపోతాననే భయం లేదు ప్రవీణ్, నిజంగా చెప్పి తెలుసా, నేను ఇప్పటికి ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. ఏంటో తెలుసా, అసలు నాకు ఒక్కరోజు సహవాసం నాకైతే సరిపోవట్లేదు. మీకు సరిపోతుందా చెప్పండి? నిజం చెప్పండి. నిజమైనటువంటి విశ్వాసికి, నిజమైనటువంటి భక్తి చేయాలనుకున్న వానికి, నిజంగా పరిశుద్ధతను ప్రేమించేవానికి, అవునా, నిజంగా నీతి నిజాయితీగా ప్రేమలో ఎదగాలనుకున్న వానికి ఒక్కరోజు సహవాసం సరిపోనే సరిపో, అవునా? అది నా వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్. నాకే కాదు, నాలాగా భూమి మీద ఆలోచించే ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి ఇలాగే ఫీలింగ్ ఉంటుంది. అందులో నాకు డౌటే లేదు. ఎందుకంటే సహవాసం సరిపోదు. నిజమా కదా? ఎంత సహవాసం చేసినా సరిపోదు అది. దాన్ని కూడా మనం కోల్పోతే ఎదుగుతామా? నిజంగా చెప్తున్నా, ఎదగలేమండి. ప్రేమతో చెప్తున్నాను, దయచేసి మిమ్మల్ని ఖండించడానికి చెప్పట్లే, కానీ ఎదగం. లోకం యొక్క ప్రభావం ఆల్రెడీ మనం బలహీనం. కొన్ని బలవంతులు మనం. నేను 15 రోజులు సహవాసం అయిపోయినా నేను చాలా స్పిరిచువల్ వెరీ స్ట్రాంగ్, నేను నైతికంగా స్ట్రాంగ్ అసలు కదా, నా చూపులో స్ట్రాంగ్, నా ప్రవర్తనలో స్ట్రాంగ్, నా మాటల్లో స్ట్రాంగ్ అని చెప్తారు ఎవరైనా? రండి తెలుసుకుందాం మనం కూర్చొని. నేను ఎమోషనల్ కాదు, ఎవరైనా చేస్తే నేను ఎంత స్ట్రాంగ్ తెలుసా, నేను ఎమోషనల్ గా స్ట్రాంగ్ అంటే ఇప్పుడు మనం 7 ఏరియాస్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా మనం నేర్చుకుంటుంది.
ఎవరైనా చెప్పగలుగుతారా నేను స్పిరిచువల్లీ స్ట్రాంగ్, ఇంకా రేషనల్లీ ఆలోచనలో నేను స్ట్రాంగ్, ఒలిషనల్లీ నేను తీసుకునే నిర్ణయాల్లో స్ట్రాంగ్, నేను ఎమోషనల్ గా స్ట్రాంగ్, భావోద్రేకాల్లో నేను స్ట్రాంగ్, నా రిలేషన్షిప్ దేవునితోనూ సంఘంతో సంబంధాలు కొనసాగించడంలో నేను బలవంతుణ్ణి, స్ట్రాంగ్, ఐ వెరీ స్ట్రాంగ్. అలాగే నైతికతలో నేను చాలా స్ట్రాంగ్. అంటే నేను ఇది ఇలా అర్థం చేసుకోవచ్చు, రాని వాళ్ళందరూ వెరీ స్ట్రాంగ్ అనుకుంటాయి. సహవాసాన్ని ఎవరైతే నిర్లక్ష్యం అంటే రావట్లేదు వాళ్ళు వెరీ స్ట్రాంగ్ అనే విషయాలు, అందుకే నేను బ్లెస్సింగ్ గా ఉంటారు అందరూ. నేను లాస్ట్ వీక్ డిసైడ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చి మీతో ఉండాలి. సో ఎంకరేజ్ చేయండి, కాస్త ప్రోత్సహించండి. ఓకే, సో ఎనీహో ఏమైనా కానీ మనం వీక్ అనే విషయాన్ని అర్థం చేయాలి. నేనైతే వీక్ అండి, మీ అంత స్ట్రాంగ్ అయితే కాదు. కానీ అలా అని చెప్పేసి వీక్ అంటే అర్థం ఏంటి, మీరు అనుకునే వీక్ కాదు. నేను బలహీనుడినే కాబట్టి ఎక్కువ దేవుని కాదు ఆధారపడడం నేర్చుకుంటాను. నేను బలహీనుడు కాబట్టి ఎక్కువ ఆధారపడుతుంది. బహుశా మీరు అందరు బలవంతులేమో అందుకే ఎక్కువ దేవుని మీద ఆధారపడట్లేదేమి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మీకు మీరు, అంటే నాకు కూడా తెలుసు మీరు కూడా బలహీనులని, కానీ మీరు అనుకుంటున్నారేమో మేము ఓకే తగినంత బలవంతులు అని ఒకళ్ళు అనుకుంటున్నారేమో, ఆ భ్రమలో ఉన్నారేమో. ఒకసారి ఆలోచించుకోండి, బయటికి రండి దయచేసి. భూమి మీద ఎవరు బలహీనులు కాదు, బలవంతులు లేరు ఎవరు, అవునా? నైతికం మనం అందరం నైతికంగా బలహీనలేము, అవునండి? చెప్పండి, నిజంగా నైతికంగా బలవంతులమ్మా, కొన్ని ఎమోషనల్గా బలవంతులమ్మా? ఏ విషయంలో బలవంతులం కాదు, నేను కూడా కాదు. కానీ నేను బలహీనుడు కాబట్టి నాకు దేవుడు అవసరం. నేను బలహీనుడు కాబట్టి దేవుడి మీద ఇంకెక్కువ ఆధారపడుతున్నాను. నేను బలవంతుని కాబట్టి సహవాసం కోరుకుంటున్నాను. ఎక్కువ సహవాసం చేస్తే ఎక్కువ బాగుంటున్నాను, ఎక్కువగా బలహీనతలు జయించడానికి అవకాశం ఉంటుంది. సహవాసంలో పరిశుద్ధంగా ఉండొచ్చు. సహోదరులను చూస్తే ఒక ధైర్యం ఉంటుంది, ఒక భయం ఉంటుంది, అవునా? తప్పు చేయాలని ఆలోచనలు, అంటే ఆలోచనలు కూడా రావు సహోదరుల మధ్యలో ఉంటాయి, అవునా? నిజం కదా. నేను ఒక సెమినార్కి వెళ్ళాము, ప్రైవేట్ పిలిచాను పెట్టాను. అంటే ఇప్పుడు తనకు కూడా ఉంది సహవాసం చేయాలని ఎంత ఆశ ఉంటే కమాంశాలు వస్తారు, అవునా? ఉంటేనే కదా వచ్చేది. సో అది మేము ఆ సహవాసాన్ని ఎంజాయ్ చేసినాం. నేను అంటే కలుస్తున్న కొద్దీ అదొక అనుభూతి. ఏం సాధించడం అంటే ఏం అక్కడ సాధించడానికి విజయాలు ఉండవు కదా, కానీ సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్యూరిటీ పెరుగుతుంది, అవునా? మన లక్ష్యం ఇప్పుడు మూడో పాయింట్ ప్యూరిటీ, పరిశుద్ధత కదా, హోలీనెస్. సో ఆలోచించండి, నేను సహవాసానికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రమాదం నాకు. నిజం చెప్పండి, మీ జీవితంలో మీకు కూడా ఈ అనుభవం లేదండి? సంఘంతో పరిశుద్ధులతో గడిపినప్పుడు ఉన్న అనుభూతి మిగతా రోజుల్లో ఉంటుందా? మనకు అది ఉండదు, అవునా? ఉంటుందా? ఉండదు, ఉండదు. కానీ దీన్ని కోరుకోం, అదే ప్రాబ్లం మనకి. మళ్ళీ అదే కోరుకుంటాం, అవునా? ఆ బయట టైం పాసులు, బయట విషయాలు, బయట అంటే పనుల గురించి నేను మాట్లాడట్లేదు, మన పనుల గురించి నేను మాట్లాడాలి. మన పనులు ఖచ్చితంగా సిన్సియర్గా సీరియస్గా చేసుకోవాలి. కానీ దాని ప్రభావము సంఘ ఆరాధన సహవాసం మీద చూపకూడదు, దాని యొక్క ప్రభావం. ఇప్పుడు నాకు తెలుసు, నేనేం చేస్తాను, శారీరక బలహీనంగా ఉన్నాను అనుకో, నేనేం చేస్తాను, శనివారం హెవీ వర్క్ చేస్తే అది నాకు ఆదివారం ఎక్కడ ప్రభావితం చూపిస్తుంది అని నేను శనివారం కొంచెం వర్క్ తగ్గించు. అది ప్రిపరేషన్ అంటే, అవునా? రేపటి సంగతి రేపు చూద్దాం, ఈరోజు మొత్తం మన ఇష్టానుసారంగా చేసేద్దాం అంటే నాకు ఆదివారం సహవాసం మీద ప్రభావితం చూపిస్తే ప్రయోజనం ఏంటి? ఆ రోజు నేను రెస్ట్ తీసుకుంటాను, నాకు కాళ్ళు వస్తున్నాయి, తల వస్తుంది అంటే కొన్ని అనుకోకుండా వస్తాయి, కొన్ని మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనుకోకుండా వచ్చేవాటిని వదిలేద్దాం. మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటి గురించే మాట్లాడుతున్నా. అనుకోకుండా వస్తే ఎవరు ఏం చేయలేము. కానీ ఓకే, డి జస్టిస్, న్యాయం. చదువుతున్న మీకు 6 మన అందరూ తెలిసిన వాడు కదా. దేవుడి యొక్క గుణము నాకు ఆశ్చర్యం కలిగించే గుణం అండి. ఇది నా మనసులో నిలిచిపోయినటువంటి విషయం. ఏంటిది? ఆయన ఏం కోరుకుంటున్నాడంట? న్యాయమును ప్రేమించుటే కదా, న్యాయమును కనికరమును ప్రేమించుటే కదా. ఆయన ఏం కోరుకుంటున్నాడు? దేవుడికి ఏం కావాలండి? ఏడాది దూడల, వేల కొలది పొట్టేళ్ళ,
మీ గర్భఫలంలో పుట్టిన సంతానం కావాలి, అదేంట ఫస్ట్ బాల్. అవునా? అఫ్ కోర్స్ కొంతమంది అమాయకంగా ఇప్పుడు కూడా పనులు చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ బాల్ ఎవరు లేరు ఇప్పుడు ఇక. అవునా? క్రైస్తవంలో ఫస్ట్ బాల్స్ ఉండరు. యేసుప్రభువుని అంగీకరించినట్టు అందరం అప్పగించుకోవాల్సిందే. అవునా? చదవండి ఒకసారి. పురుషుడా మనుషుడా, ఏది ఉత్తమమో మంచిగా వినండి, ఎంత మంచిగా ఉంది చూడండి. మనుషుడా, ఏది ఉత్తమమో, ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది నీకు తెలియపరచబడింది. ఏంటిదంట ఉత్తమమైనది? న్యాయముగా నడుచుకున్నట్టు న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించు కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దీన మనస్సు కలిగి నీ నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ఇంతే కదా, ఇంతే ఎంతనంట? ఇంతే కదా యెహోవా నిన్ను నువ్వేమేమో చేస్తున్నావు. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వేమేమో చేయాలనుకుంటున్నావు. నేను అది ఇస్తా, ఇది ఇస్తా. నువ్వు ఇచ్చేది ఏమవుతుంది దేవునికి? దేవునికి కావాల్సిన అద్భుతమైన విషయాలు నిజంగా మీరు ఒక్క ఆయన క్యారెక్టర్ దేవుడు. మనం అందుకే దేవుని వ్యక్తిత్వాన్ని స్టడీ చేయడం నేర్చుకోవాలి. దేవుని క్యారెక్టర్. ఇప్పుడు ఈ సత్యాలు ఎలా తెలిసినాయి? దేవుడి క్యారెక్టర్ని ఎక్కువ స్టడీ చేయడం ద్వారా. అవునా? దేవుడు ఇలాంటి వాడు అయి ఉండడు, దేవుడు అలాంటి వాడు అయి ఉండడు. అవునా? దేవుడి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా అర్థమైతే మన క్యారెక్టర్ అంతే అద్భుతంగా మారుతుంది. అవునా? మన వ్యక్తిత్వం మారుతుంది. మనుష్యుడా ఏమంటున్నాడు? ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమైనదో, ఏది ఉన్నతమైనదో అది నీకు తెలియజేయబడు. తెలుసా అంటున్నా, తెలియదు అంటున్నాడా? కదా, ఓపెన్ చేయబడింది. అవునా? అందరికీ తెలిసిందే. ఏంటిదంట? న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనస్సు. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థనలు అది ఖచ్చితంగా చేస్తాను. తగ్గింపు కావాలి మాకు కదా, హ్యూమిలిటీ లేదు, వినయం లేదు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఎంత అద్భుతమైన లక్షణం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒకసారి ఆమోస్ 5:21 చదవండి. ఆమోస్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీకా 6:8 మీ బైబిల్లో ఏదో ఒక పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. సో అఫ్కోర్స్ బైబిల్ తీసుకొచ్చుకున్న ధన్యులు అనుకోండి. నేను అన్నిలో చెప్పు. 5:21 చదవండి. ఏమన్నా, నేను మీ పండుగ దినములను అసహించుకొనిచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపొందగలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా ఎదురు నుండి తొలిగిపోనేవాడు. మీ స్వరమండల సితారనాదం వినుట నాకు మనసే లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివుడి గొప్ప ప్రవాహం వలె, నది ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయండి. అసలు ఏం మాట! అది దేవుని క్యారెక్టర్. నేను ఇక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఏంటి, వాటి గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఓకే, దాని సందర్భం గురించి మాట్లాడట్లేదు. క్యారెక్టర్. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనుషులు ఏమేమో చేస్తున్నారు. అవునా? నేను ఎగురుతా, గెంతుతా, పాటలు పాడుతా, నేను పండుగలు చేసుకుంటా, ఉత్సవాలు చేసుకుంటాను, సెలబ్రేషన్స్. అవునా? అసలు అవి దేవుడు ఎందుకు వాటిని తీసుకోవట్లేదు? అవి తప్పనా? కాదు, అవి తప్పని కాదు. అవునా? ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు దేవుడు? వాడు పాట పాడడం తప్ప అని పాపం. సీతారామండల నాదాలు వాయించడం తప్ప కాదు. సమస్య ఏంటి ఇక్కడ? నువ్వు న్యాయంగా జీవించకుండా, నీతిని ప్రవహింపచేయకుండా ఇవన్నీ చేస్తే ప్రయోజనం? నువ్వు నీతి న్యాయాలకి దూరంగా ఉంటే ప్రయోజనమే. అవునా? ఒకసారి ఆరోగ్యం కూడా చదవండి, 1 నుంచి 4 నిమిషం, మీకు కొంచెం క్లారిటీ తెలవడానికి, ఆ సందర్భం మీకు అర్థం కావడానికి. ఇప్పుడు నేను అదంతా చెప్పడానికి ప్రయత్నం చేయండి, కానీ మీరు ఒకసారి అది ప్రయత్నం చదవండి.
సియోనులో నిర్విచారంగా ఉన్నవానికి శ్రమ. ఎవరికంట? నిర్విచారం అంటే అర్థం ఏంటిది? ఎలాంటి బాధ, దుఃఖము, విచారం లేకుండా ఉన్నవాని శ్రమ అంటే అర్థం ఏంటిది? నువ్వు కష్టాలు పడాలనా? దాని గురించి మాట్లాడట్లే. నువ్వు బాధలు అనుభవించాలి, నువ్వు ఎప్పుడు దుఃఖంలో ఉండాలి, బాధలో ఉండాలని కాదు. నువ్వు నిర్విచారంగా ఉన్నవానికి శ్రమ అంటే ఏ విషయంలో నిర్విచారం? కింద సీఎం ఏ విషయంలో నిర్విచారంగా ఉన్నారంటే చూడండి కింద. ఆ ఆ నిశ్చితంగా అంటే ఏ భయం లేకుండా నిశ్చితంగా మంచిగా జీవిస్తే శ్రమ అని అంటున్నాడు. అదేంటి? అలా మనం జీవిస్తే దేవుడు శ్రమ అంటాడా? నెక్స్ట్ కోడి గాదులకు పోడి విశాలమైనవి కదా. పీఠములు స్థాపిస్తారు అన్యాయం చేసడానికి అంట. చూడండి, అన్యాయం చేయడానికి. నెక్స్ట్ దంతం మంచంలో చేపించుకొని పడుకుంటారంట. చేయదు. స్వరమండల పిచ్చి పాటలు పాడుతూ వాయిద్యములు కల్పించుకుందరు. చూడండి, ఇక్కడ శ్రమ ఎందుకు అన్నాడు? ఇక్కడ దేవుడు ఎందుకు ఆగ్రహింపన్నాడు వీళ్ళందరినీ? అవునా? మీకు అర్థమైంది? ఇప్పుడు ఇది చదువుతూ అర్థమైంది. 5వ అధ్యాయంలో మీ పాటల ద్వారా నాయకుడు తొలగిపోను, మీ స్వరమండల సితారనాదం వినుట నాకు మనసు లేదు, మీ దహన బలులు మీ మీరు ఎన్ని అర్పించండి, నేను పట్టించుకొని నీచంగా ఎన్ని పదాలు వాడ నీచంగా ఎంచుతాను, మనసు లేదు. అవునా కదా? ఆగ్రహింపను పట్టించుకొని ఎన్ని చేసినా కూడా ఎందుకు? అరే పక్క సహోదరులు శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారని తెలిసి నువ్వు ఏమాత్రం విచారం లేకుండా, ఏమాత్రము బాధపడకుండా, ఎంత మాత్రం పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంట? మంచి మంచి పింగాణి కదా, పింగాణి మంచాలు కదా, దంతం అంటే అదే సరే క్షమించారు దంతం. సో దంతాలతోని మంచాలు చేసుకుంటున్నారు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయించుకుంటున్నారంట వాయించుకోవడానికి, వాయిద్యాలు వాయించుకొని పాటలు పాడుకోవడానికి. అవునా? ప్రొవిన పొట్టేళ్లను మంచిగా చేసుకొని తింటున్నారంట. నిజంగా ఒక క్రైస్తవుడు పక్వానికి శ్రమ ఉన్నదని తెలిసి కూడా ఇలా అనైతికంగా బ్రతకగలుగుతాడా? నిజం చెప్తున్నా. ఎంజాయ్ చేయగలుగుతాడా లైఫ్? అంటే పార్టీల పేరు మీద ధనాన్ని వృధా చేయగలుగుతాడా? నా సహోదరుడు బాధలో ఉన్నాడని తెలుసు, సంఘంలో ఒక కాపరి కావచ్చు, సంఘంలో ఒక బీదవాడు కావచ్చు, అవస్థలో ఉన్నవాడు కావచ్చు, శ్రమలో ఉన్నవాడు కావచ్చు, స్ట్రగుల్ అవుతూ పిల్లల్ని చదివించుకోలేకుండా స్ట్రగుల్ అవుతున్నటువంటి సహోదరులను చూసి కావచ్చు కదా, అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ బిల్స్ కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఇలా చూసి కూడా అలాంటి వాళ్ళు నాకు స్థానిక సంఘంలో ఉన్నారని తెలిసి కూడా, మన చుట్టూ ఉన్నారని తెలిసి కూడా బయట మనం వేలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయగలుగుతామా? నేనే చెప్పాను. నైతికత అది కాదు దేవుడు. న్యాయము జరగనింది కదా. నీతి ఎట్లా పోవాలంటే నీళ్లు పారినట్టు నది ప్రవాహం ఎట్లా పోతుందో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆ అవసరం ఉన్న దగ్గరికి వెళ్ళాలి. నా డబ్బు, నా యొక్క వనరులు సంఘంలో అత్యంత దీనస్థితులు ఎవరు ఉన్నారో, ఎవరైతే సంఘంలో బలహీనంగా ఉన్నారో అక్కడికి ప్రవహించాలి మన యొక్క ఆశీర్వ. అవునా? వాట్ ఈస్ ద యూస్? వేర్ ఇస్ నీతి న్యాయం? అంటే మనం అందుకే చెప్తున్నా, మన స్టాండర్డ్స్ వేరు నీతి న్యాయంలో. అవునా? నేను బాగానే ఉన్నాను, ఎవరిని ఏమనట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, నేను ఎవరికి అనేమో చేయట్లేదు, నాకు నేను సంపాదించుకుని నాది నేను ఎంజాయ్ చేస్తున్నాను, నాది నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నాది నేను సుఖంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే వేర్ ఇస్ లవ్? నీ ప్రేమ ఎక్కడ ఇతరుల పట్ల? అందుకే అంటాడు, అన్యాయం చేయడం దేవునికి అసహ్యం కదా. బలహీనలను అనగదొక్కడం, మోసం చేయడం, అన్యాయం చేయడం దేవునికి అసహ్యమైనది. దేవుడు అసహించుకున్నటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. విడాకులు ఎందుకు అసహించుకున్నాడు? అది కూడా అన్యాయం కదా.
విడాకులను దేవుడి దృష్టిలో అన్యాయం కాబట్టి అసహించుకుంటున్నాం. అవునా? దేవుడు ఎట్లాంటి అసహించుకుంటాడు అంటే తన గుణానికి వ్యతిరేకమైన ఏం చేసినా ఆయన అసహించుకుంటాడంట. అన్యాయం చేస్తూ నీతిమంతుడైనటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమించుకోండి? అవునా? ఎందుకు బోధించబడుతుంది కొత్త నిబంధనంతా? ఇలా ఉండండి. అవునా? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మీరు శరీరంతో ఉన్నారు కనుక శరీరం అందు శ్రమపడే వారిని జ్ఞాపకం. ఎందుకు అంత ప్రేమ? అంత ఎందుకు చేయాలా? అంత ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలా? అంత ఎందుకు కన్సర్న్ చూపించాలా? అవునా? 1 యోహాను 3:17 మీరు ఒకటి లోక సంబంధమైన జీవనోపాధి కానివాడు జీవనోపాధి లేని వానికి సహాయము చేయాలి. చేయకపోతే నీ ప్రేమ నిజమైనది కాదు అంటున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు నేర్పించాలి మనం? యాకోబు 2వ అధ్యాయం 15 వచనాలు. నేను జస్ట్ చెప్తున్నా దేవుని న్యాయం ఎలా ఉంది. అవునా? ఆనాడికి సహోదరుడైన దిగంబరులే అనవసరం లేకున్నప్పుడు కావలసిన వాడిని లేకుండా చలి కాసుకో తృప్తి ఉంది బ్రదర్, దేవుడిని దీవించిన కాక అంటే సరిపోతుందా? కొంతమంది అప్పుడు నీ విశ్వాసం గొప్పది, దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు తెలుసా అంటే నువ్వు చేయాల్సింది చేయకుండా ఈ మాటలు అవసరం. నీ విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. మన గురించి వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఏంటి? అవునా? మన బాధ్యతలు మనం తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నము చేయకూడదు. తెలుసా నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? అడుగుతాడు నోరు తెరిచి, అన్న నా దగ్గర ఒక 5,000 మిగిలినాయి కదా, సంఘంలో ఎవరికైనా అవసరం ఉందా? ఎవరికైనా ఇంకా కష్టాలు ఎవరైనా ఉన్నారో చెప్పండి అన్న, నేను 5,000 అట్లా ఉండాలి. అసలు నిజంగా చెప్పాలి. అవునా? అది క్రైస్తవం అంటే ట్రూ క్రిస్టియానిటీ. అక్కడికి రావాలా? మీ కష్టాలు మీ జీవితం అంటే అన్యాయం అనేది సంఘంలో మనం తెలియకుండా చేస్తున్నాం తెలుసా? ఇది తెలిసి కాదు, రిసెప్షన్ లో ఉన్నాం. ఒక రకమైనటువంటి మోసపూరితంగా మనం బ్రతుకుతుంది. మన పిల్లలకి మన సంఘంలో అవసరతలను మనం పట్టించుకోవాలి. అవునా? అంటే మనది కాదనుకుంటాం కొన్నిసార్లు. ఇది మనది మనకు సంబంధించింది. ఎందుకు అంత అంత వెనక్కి వెళ్ళిపోతున్నాం? క్రైస్తవుడు దినదిన ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? ఇప్పుడు ప్రతిరోజు వేయకుండా ప్రభు నాలో ఏ మూలన కొంచెం స్వార్థం ఉన్న దాన్ని తీసివేయమని. ఎందుకంటే వెళ్తూ ఉన్నాం, ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదుగా. మీ డబ్బులను మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టుకొని వాటిని అన్యాయంగా మీరు మోసపోయి వృధా చేస్తున్నప్పుడు అది సంఘంలో మీరు మంచోళ్ళకి అన్యాయం చేసినట్టు కదా. ఒక రకంగా చెప్తున్నాను ఇప్పుడు మీకు తెలుసా, మీ జీవితంలో మీరు చేసే ప్రతి తప్పు యొక్క ప్రభావము బీదలైనటువంటి అవసరతలో ఉన్నటువంటి విశ్వాసాల మీదను, నీతిగా నిజాయితీగా యథార్థంగా సేవ చేస్తున్న సేవకుల మీద, సంఘ పరిచయం మీద ప్రభావం పడుతుందా పడదు చెప్పండి. పడదని మీరు నిరూపించండి. నేను 100% పడుతుందని నేను నిరూపిస్తాను. ఓకే, అవునా? మీరు అనవసరమైన తప్పులు చేసి అప్పుల పాలైపోయి ఇబ్బంది పడుతున్నారు, దాని ప్రభావం సంఘంలో అవసరంలో పడదంటే పరిచయం మీద పడట్లేదా? పరిచయం ముందుకు తీసుకెళ్లకుండా ఆపుతుందా లేదా? నువ్వు ఈ కోణంలో నువ్వు ఆలోచిస్తావా? మనం ఆలోచించాం. అవునా? ఒక నిర్ణయం తీసుకుని అందుకే మనం నేర్చుకున్న వలిష్ఠం ఎట్లా నిర్ణయం తీసుకున్నాం. పడిపోయినటువంటి ఏదో తోటలో పడిపోయినటువంటి పాపం మానవుని పాప స్వభావం నుంచి దేవుడు మనల్ని ఎటువైపు నడిపించండి. ఎక్కడి వరకు మనం వెళ్తున్నాం తిరిగి. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో మనం రిస్టోర్ కాకపోతే ప్రయోజనము మార్పు జరగదు. నిజంగా భయం వేస్తుందండి. మనుషులు అన్నిటికంటే డేంజర్ అని తెలుసా? వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించి క్రైస్తవం స్వార్థం ఉంటుందండి, ఉండకూడదు. స్వార్థం అనేది కూడా మన స్వార్థం అనేది కూడా ఎట్లుండాలి అంటే 10 మందికి మేలు చేసే విధంగా ఉండాలి. నేనేం కోరుకుంటా అంటే స్వార్థంలో కూడా 10 మందికి మేలు జరగాలి. నేను మాట్లాడుకున్నాను కదా, ప్రైవేట్ వస్తున్నప్పుడు ఒక విషయం మాట్లాడుకున్నాం. నేను ఒక సెమినార్ జరిగింది ఒక ఇంట్లో. యాక్చువల్ అలా 3rd floor అంటే 2 floors కట్టుకున్నారు, పైన ఒక పెంట్ హౌస్ వేసుకున్నారు. ఆ పెంట్ హౌస్ లో సెమినార్ జరిగింది. మేము దాన్ని చూసి ఏమనుకున్నామంటే ఎవరైనా కానీ ఇది ఇంత కూడా చెప్పాను నేను చాలాసార్లు, మీకు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటే, ఇల్లు కట్టుకునే సామర్థ్యం ఉండి ఆశ ఉంటే, సామర్థ్యం ప్లస్ ఆశ, అవునా? 2 ఆశ ఉండడం వేరు, ఆశ ఉంది కానీ సామర్థ్యం లేదంటే ఏం చేయలేము. అవునా? ఆశ ఉండి సామర్థ్యం లేకపోతే ఆగాలి. కానీ మీకు కట్టుకునేటువంటి సామర్థ్యం ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉంది, సామర్థ్యం ఉంది, శక్తి ఉంది,
ఆశ కూడా ఉందనుకోండి, నేనేం చేస్తాను, నేనేమని చెప్తున్నా అంటే మీరు ఎక్కడ కట్టుకోండి, కానీ పెద్దగా కట్టుకోండి దయచేసి. మేము పెద్దగా కట్టుకోం, మా వరకు కట్టుకుంటాం అంటే దయచేసి కట్టుకోకండి, మీకోసం మాత్రం జీవించకండి. మా వరకే మేము ఫ్లాట్ కొనుక్కుంటాం అంటే కొనుక్కోకండి, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వస్తే 2 ఫ్లాట్లు కొనుక్కుంటూ వస్తాం. అంతేగాని సింగిల్ ఫ్లాట్ కొనుక్కొని మీరు మాత్రమే జీవించగలుగుతాం. మీ ఇల్లు ఎలా ఉండాలంటే ఇలా ఒక చిన్న సెమినార్ పెట్టుకోవడానికి, ఒక 50 మంది 20 మంది ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి హోస్ట్ చేసే విధంగా ఉండాలి, వెన్యూని ఇచ్చే విధంగా అనుకూలంగా మార్చుకోండి. మీ ఇల్లు ఖచ్చితంగా సంఘాలకి నాలాంటి సేవకులు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారని, ఒక బైబిల్ స్టడీ పెట్టుకోవాలని ఒక రోజు ఒక 30 మంది 40 మందితో దానికి అనుకూలంగా ఒక హాల్ నిర్మించుకోండి దయచేసి. అప్పుడు ఇంటి తక్కువ కూడా సాధ్యం. ఆ, దాంతో పాటు దానికి అటాచ్డ్ ఒక రూమ్, రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్, వాష్రూమ్ అట్లా నిర్మించండి, లేకపోతే కట్టుకోకండి దయచేసి. మీరు వాళ్ళు కట్టుకుంటే నేను అట్లనే భావిస్తే ఇల్లంతా స్వార్థపరులు ప్రపంచంలో ఎవరు లేడు అనుకుంటాను. నిజంగా చెప్తున్నా, నేనైతే అనుకుంటాను. నేను అలా నిర్మించాను, ధైర్యంగా చెప్తున్నాను. నా నా డిజైర్, నా ఇల్లు డిజైర్ ఎట్లుంది అని అంటే మీరు ఊహించలేదు. అంటే ప్రారంభం కొత్తగా అనిపిస్తుంది, కానీ లోపల ఉన్నది మీరు ఎప్పుడు అది పూర్తయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎంతమందికి ఆశ్రయం కల్పించబడుతుంది, ఎంతమందికి అది మేలుకరంగా ఉంటుంది ఒక కడితే పూర్తయితే. దయచేసి స్వార్థపరులుగా మాత్రం జీవించకండి. మీళ్ళు మీకే కాదు, సంఘానికి ఆతిథ్యం ఇచ్చే విధంగా నిర్మించుకోండి. ఎందుకంటే తక్కువ మందికి ఇల్లు ఉంటాయి, ఆ తక్కువ మంది ఇల్లు కూడా ఎలా ఉండాలంటే పెద్దగా ఉండాలి. ఒకవేళ అలా నిస్వార్థంగా జీవించే విధంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంటే మిగతా వాళ్ళు ఇల్లు చేసిన అర్థం ఉంటుంది, అవునా, చేయొచ్చు. అవునా, సంఘంలో సహాయం ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందిస్తే ఇంకా మంచిది. ఆర్థికంగానో లేకపోతే అక్కడికి వెళ్ళి పని చేయడంలో హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అట్లా మిగతా వాళ్ళు సిద్ధపడి ఉండాలి, అట్లా చేస్తుంది హెల్ప్ చేయడం ఏదో రకం మ్యాన్ పవర్ లేకపోతే మనీ పవర్ ఏదో మంచి హెల్ప్ చేయొచ్చు. దేవుని గురించి ఆలోచించండి, దేవుని సంఘం గురించి ఆలోచించండి. మీకు తెలుసా, ఒకవేళ నిజంగా ఇలాంటి మంచి విశ్వాసాలు ఉంటే హోటళ్లలో కదా ఎక్కడో హాల్ తీసుకొని లక్షలు రెంట్లు కట్టుకొని నడిపించాల్సిన అవసరం ఏముందంటే నడిపిస్తున్నారు మరి. మంచి సంఘాలు కూడా ఉన్నాయి. మీరు ఫ్లోర్ వేసుకోండి, పై ఫ్లోర్ మొత్తం ఇచ్చేసుకునే విధంగా చేస్తాం, అవునా, పరిచయం ఇచ్చే విధంగా. అంటే రాశి అనట్లా, తప్పుగా అర్థం చేసుకోండి, వాళ్ళ పేరు మీద రాశి అనట్లే, వాడుకోవడానికి ఇవ్వండి. నేను మాత్రమే కాదు, నా ఇంటి పైన సంఘం కూడా కూడుకోవాలి. నా ఇంట్లో బైబిల్ స్టడీలు జరగాలి, మా ఇంట్లో సెమినార్లు జరగాలి, వాక్యానుసారమైన సెమినార్ జరగాలి, అట్లా కోరుకోండి. ఓకే, అర్థమైందండి. జస్ట్ ఇది మన అప్లికేషన్ కోసం వచ్చిన, నేను ఇక్కడ నుంచి కొద్దిగా డివేట్ అయినంటే క్షమించాలి. అంటే మన గురించి ఆలోచించడం కాదు, ఇతరుల గురించి ఆలోచించడం నేర్చుకోం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది కదా, ప్రతి వాడు తన గురించి మాత్రమే కాదు ఎదుటి వాని గురించి ఆలోచించాలని చెప్పి. ప్రతి వాడు తన సొంత కార్యాలయం చూస్తున్నాడు, యేసుక్రీస్తు కార్యాలయం ఎవరు చూడట్లేదని పౌలు ఎందుకు ఆపాడు? క్రీస్తు చేసిన కలిగి నీ మనసు మీరు ఎందుకు కలిగి ఉండాలి? వాడు పావు ఎప్పుడు నేర్చుకుంటాం, ఎప్పుడు అర్థమవుతుంది? అవునా, సంఘాల గురించి పౌలాగా తిమోతిలాగా చింతించే వాళ్ళు కావాలంటాడు, అవునా, సంఘం గురించి చింతించే వాళ్ళు కావాలండి. అంటే ఈరోజు మనము జస్టిస్, బలహీనల గురించి ఆలోచించండి, అవసరంలో ఉన్న వారి గురించి ఆలోచించండి. లాస్ట్ టైం ఒకటి నడుచుకున్నాను, నేను చదువుకున్నాను కదా, యాకోబు 1:5 1 నుండి 2 వర్షం 1 నుండి 3 వర్షం ధనవంతుల గురించి అక్కడ చెప్పాడు కదా. ధనవంతులు ఏం చేస్తారంట? పట్టించుకోవట్లేదంట ఎవరిని. అఫ్ కోర్స్, అంటే పట్టించుకోవట్లేదు అంటే ఏ రకంగా? బీదల నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ కూలీలు కూడా ఇవ్వట్లేదు. నేను మొన్న ఒక సహోదరులతో మాట్లాడుతున్న ఒక మాటని, పాస్టర్ అయినా నాకు బాగా నచ్చింది. అది ఏంటిది అంటే, అన్న చాలా మంది సంఘంలో ఉన్న వాళ్ళతో పని చేయించుకుంటారు కానీ ఆ కూలికి తగిన జీతాలు ఇవ్వరు. నాకు అలా ఇష్టం లేదు అన్న, నాకు బాగా నచ్చింది. అది నిజమే కదా. అఫ్ కోర్స్, అంటే నిజంగా మనం ఇవ్వగలిగిన స్థాయిలో ఇవ్వకపోతే తప్పే. ఆ పాస్టర్ ఇవ్వలేని స్థాయిలో ఉంటే సంఘం ఆయనకు సహాయం చేయడము తప్పేం కాదు. కానీ
రెండు జరగాలి. వాస్తవం చెప్పాలంటే ఎట్లా జరగాలంటే, నేనేం కోరుకుంటానంటే రెండు ఎట్లా జరగాలి అని అంటే, సంఘము తమ నాయకులకు సరిగా అన్ని చూసుకున్నప్పుడు, నాయకుడు వారికి ఏమన్నా పని ఏదన్నా పని చెప్పినప్పుడు నాయకుడు కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చే స్థాయి ఉంటుంది. అవునా? అది ఉండాలి. అవునా? ఈ రెండు ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. సంఘము నాయకులను సరిగా చూసుకున్నప్పుడు నాయకులు కూడా ఏదైనా పని చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే స్థాయిలోకి వస్తారు. అవునా? సరే, నేను ఇప్పుడు నేనే బయటికి వెళ్ళాను, కార్లు ఎవరన్నా డ్రాప్ చేయమన్నా. డ్రాప్ చేయడం అయితే కారు ఎంతో కొంత ఫ్యూయల్ కాలుతుంది, సమయం అయితే వెచ్చించాలి. 200-300 ఇవ్వాలనుకున్నాను అనుకో, ఇచ్చే స్థాయి కూడా నాయకులు కల్పిస్తే ఎంత బాగుంటుంది. అవునా కదా? సో అంటే నాకు అక్కడ ఆ, సహాయం తీసుకోవడం తక్కువ ఇష్టం ఉంటుంది. వెరీ రేర్ అనమాట. అంటే ఎప్పుడు పిలుస్తానంటే నాకు ఇవ్వగలిగిన స్థాయి ఉంటేనే పిలుస్తాను జనరల్గా. సరే సరే, కొంతమంది ప్రేమగా వాలంటీర్గా వద్దు అని నిరాకరిస్తారు, అది వాళ్ళ యొక్క విషయం అనుకోండి. సో ఎనీహో ఏదేమన్నా కానీ, అంటే మనం ఇలా ఉండాలని చెప్తున్నాం. మనం అందరం అట్లనే ఉంటే అందరి లోపల నీతి, న్యాయం, కనికరం, ప్రేమ పుష్కలంగా అనిపిస్తుంది. లేదా వన్ సైడ్ అవుతుంది అంతా. అవునా? వన్ సైడ్ బాగుండదు కదా. నిజమే కదా. సో అందుకే టూ సైడ్స్ మనము జీవించడం నేర్చుకోవాలి. యాకోబు 5-1-3 ఏం చూసినాం, వాళ్ళు కూలివారి కూలి పని ఇవ్వలేక ఇవన్నీ చేస్తున్నారంట. అవునా? యెషయా గ్రంథం మన 50వ అధ్యాయంలో కూడా, అంటే ఉపవాస సందర్భంలో కూడా అదే చూస్తాం. అవునా? ఇవ్వాల్సి ఇవ్వకుండా కేకలు పెట్టి ఆస్తే దేవుడు వినడు. తెలుసా? యెషయా 58 ఎంత సాలిడ్ లేఖనాలన్నీ. దేవుని క్యారెక్టర్ మరలా అద్భుతంగా చిత్రీకరించేటువంటి అధ్యాయం ఇది. అవునా? ఆకలి ఉన్న వారికి నీ ఇంట్లో అన్నం పెట్టడం కదా, దిక్కులేని వారిని ఇంట్లో చేర్చుకోవడం, తాడి మన మోపులు తీయటం కదా, బంధింపబడిన వారిని విడిపించడం, ఇది కదా నాకు ఇష్టమైన బాస్. ఏంటండి అసలు. చూడండి, దేవుడు నువ్వేమన్నా చెయ్యి, ప్రతి చోట తన క్యారెక్టర్నే చూపిస్తున్నాడు. అవునా? నువ్వు పాట పాడినావు అనుకో, అదే నాకు పాట కాదు. ఇదిగో న్యాయం జరిగింది, నీతి జరిగింది, బలుదిస్తావు, సమాధానం కాదు, అవి కాదు నాకు. ఇదిగో న్యాయంగా ఉంటుంది. ప్రభా నాకు నా గర్భపాన ఉంటే ఆ సొంత బిడ్డనికి ఇస్తాను, ఎవరికి కావాలా. అదిగో న్యాయంగా ఉండు, నీతిని జరిగించు. ఏం క్యారెక్టర్ అంటే, అవునా? అదే కోరుకుంటున్నాడా? కొత్త నిబంధనలు కూడా అదే కదా. అవునా? క్యారెక్టర్ మారుతుందా దేవుని? పాత నిబంధన కొత్త నిబంధనకి అస్సలు మారదు, మనం మారుస్తాం. ఏం అద్భుతం అంటే, అసలు అంత అద్భుతమైన వ్యక్తిని కలిగి మనం ఎట్లుండాలి అసలు? ఎంత అద్భుతంగా జీవించాలా? మన జీవిత విధానం, స్టైల్ ఎంత అద్భుతంగా మారిపోవాలా? అవునా? సో అందుకే బీదలను అనగదొక్కడం, బీదలను పట్టించుకోకపోవడం, అవసరంలో ఉన్నాను అసలు అఫ్ కోర్స్ అంటే నేను ఒప్పుకుంటాను. నేను కూడా స్టడీలో కొంత అర్థమైంది ఏంటంటే, ఈ రోజు మనం అనుకున్నంత బీదవాళ్ళు ఎవరు లేరు. అది కూడా వాస్తవం. అంటే కళ్ళ ముందు లేరు, దేశంలో లేరని చెప్పట్లా. మన పరిచయస్తుల్లో మనకు తెలిసిన వాళ్ళు అంత పెద్దగా ఒక పూట తిండి కోసం పోవడం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అవునా? ఉంటే ఉంటే వెంటనే స్పందించాలి. అలాంటి వాళ్ళ గురించి వెనక ముందు కూడా ఆలోచించడానికి ఏం లేదు. దానికి విచారం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా అలాంటి ఎవరన్నా ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది. వాస్తవం చెప్పాలంటే మనకు ప్రాబ్లం అది కాదు, మనకు కొన్ని ఎక్కువైనాయి కాబట్టి ఎక్కువ వేస్ట్ ఖర్చులు చేస్తాము. అవునా? ఎక్కువ వేస్ట్ ఖర్చులు జరుగుతున్నాయి అంటే అయితే మనకు ఎక్కువ అన్నయ్య ఉండాలి, లేకపోతే మనకు దేవుడు ఇచ్చిందని సరిగ్గా ఖర్చు చేయడం అన్నా తెలిసి ఉండకపోయట. మోరల్ ఏరియా యొక్క ముఖ్యాంశాల్లో ఈ 5வது బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మొరాలిటీ అనేది బాధ్యత రాహిత్యంగా ఉండదు. అందుకే మీకు రికార్డ్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని విషయాలు చెప్పాను. మొరాలిటీ అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది చూడండి, తన మాటలకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. నేను ఈ టైం వరకు నీకు ఇస్తానంటే ఇవ్వాలి, అంతే. అదే మొరాలిటీ అంటే. మాట తప్పడం మొరాలిటీ కాదా? మీరే చెప్పండి. నైతికత అనేది మాట తప్పుతుందా తప్పదా? తప్పదు. యాకోబు 3వ అధ్యాయంలో రాసినప్పుడు ఒక మాట వినియోగించాడు. నేను ఇప్పుడు అలా చెప్పడానికి ప్రయత్నం చేయడం, మాట గురించి వచ్చింది కాబట్టి ఒక మాట ఏంటి, ఏమన్నాడు? ఒకడంట నాలుకను కంట్రోల్లో పెట్టుకున్నాడు, అంటే తన సర్వ శరీరమును ఆధీనంలో ఉంచుకున్నట్టంట. సర్వ శరీరం ఆధీనంలో ఉంచుకోవడం అంటే అర్థం ఏంటి? ఒక నాలుకను
ఆ దినంలో అదుపులో పెట్టుకో. అవునా? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దాని అంటే ఇక్కడ ప్రభావం అక్కడ చూపించింది. అక్కడ యాకోబు మాట్లాడు దేని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని బేస్ చేసుకొని మాట్లాడు. యాకోబు రాసిన పత్రికలో కొండ మీద ప్రసంగం యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో కనిపిస్తుంది. మీకు 5, 6 అధ్యాయాల సారాంశం మీకు యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయాలు కనిపిస్తుంది ఎక్కడో ఒకటి. ఎస్ అంటే ఎస్, నో అంటే నాలుగు ఒక్కటి అదుపులో ఉంటే సర్వ శరీరం చక్కగా అది వస్తుంది. ఓకే, సో మాట, నైతికత అనేది మాటతో ప్రారంభం. ఉం? మనము మనం నిలబెట్టుకోలేని మాటలు ఎప్పటికీ చేయకూడదు, ఇవ్వకూడదు. అవునా? నీకు తెలుసు నీ కెపాసిటీ ఏంటో. ఎవరి కెపాసిటీ అలా తెలుసు. నిలబెట్టుకునే మాట ఎప్పటికీ ఇవ్వకూడదు. ఈరోజు చాలా మంది మాటలు సీరియస్ గా తీసుకోవట్లేదు. మాట ఇచ్చి తప్పొచ్చు అనుకుంటున్నారు పరిస్థితులను బట్టి. మాట తప్పేం కదా, తప్పొచ్చా మాట? నా పరిస్థితి బాగాలేదు కాబట్టి మాట తప్పొచ్చా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఏం చేయాలా? వస్తే సొల్యూషన్ ఏంటి? మేము ఒకటి నేర్చుకున్నాం ఏంటి అని అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి కానీ వస్తే ముందస్తుగా తెలుస్తుంది కదా. ముందస్తుగా తెలిసిన వెంటనే నా పరిస్థితి ఇలా రాబోతుంది, నేను ఒకవేళ ఆ టైంకి నీకు చేయకపోవచ్చు, ఇన్ఫర్మేషన్. రెండోది ఫర్గివ్నెస్ సీక్ చేయాలి. దయచేసి నన్ను క్షమించమని అడగాలి. ఈ యొక్క స్టెప్స్ నువ్వు తీసుకోలేదనుకో, నువ్వు సింపుల్ గా అంటే నీ నోటిని సింపుల్ గా నువ్వు ఏమంటారు, ర్యాండమ్ గా నీ నోట్లో ఏది వస్తుంది నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఈజీగా ప్రామిస్ బ్రేక్ చేస్తావు. ప్రామిస్ అనేది చిన్న విషయం కాదు. అవునండి, దేవుడి దృష్టిలో ప్రామిస్ అనేది పెద్దదా చిన్న? చాలా పెద్దది. అవునా? ప్రమాణం, మాట అనేది ప్రమాణానికి సంబంధించి. అవునా? ఒట్టు, షూరిటీ చిన్న విషయం కాదు అది. అవునా? షూర్ అని చెప్తున్నాం ఖచ్చితంగా. అవునా? సో మాట, బాధ్యత అనేది నువ్వు మాట తప్పకూడదు. పనులు, నువ్వు పనులకు బాధ్యత వహించాలి. ఈరోజు సంఘం అంటే కలుసుకోవాలి, మనొకరు ప్రోత్సహించుకోవాలి, అది కూడా నీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. నిర్ణయాలకు బాధ్యత వహించాలి, నువ్వు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించాలి. ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితాన్ని కూడా అనుభవించాలి. పాపం చేసిన ఆదం ఏం చేశాడండి? బాధ్యత తీసుకున్నాడా? నెపం వేశాడు. అవునా? మన ప్రాబ్లం అది, నెపం వేయచ్చు అనుకుంటాం. అవునా? కారణం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. నిజమా కదా? ఒక సాగు దొరకాలి అంతే ఏదైనా ప్రధానికి. నిజమా కదా? అంటే కొంతమంది నిజంగా అంటే యథార్థంగా జినైన్గా ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. యథార్థంగా ఉన్న వాళ్ళు సాగు కోసం చూడరు, నిజంగానే ఒక జినైన్ అక్కడ కారణం ఏర్పడుతుంది. దానికి బాధ్యత కూడా తీసుకుంటారు. దాన్ని అడ్డు పెట్టుకొని బాధ్యత రాహిత్యంగా వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసాన్ని ప్రవర్తించలేదు. చూడండి, నిర్ణయాలకు బాధ్యత వహించడం, తప్పు చేసాం యాక్సెప్ట్ చేయాలా? నేను మంచిగా ఆధ్యాత్మికంగా వర్ధిల్దాం అనుకున్నాను, కానీ సంఘం బాగాలేదండి, అందుకే నేను అంత పెద్దగా ఎదలేకపోయాడు. రైట్ రాంగ్? రాంగే, రైట్ కాదు. అవునా? మా నాయకుడు మంచోడైతే నేను ఎప్పుడో ఒక స్థాయిలో ఉండేవాడిని. రైట్ రాంగా? ఎందుకు రాంగ్ అంటామంటే, కొన్నిసార్లు మనం మంచి కాలేజ్ అయితే నేను ఇట్లా వచ్చేవాడిని, ఆ కాలేజ్ అయితే నేను ఇలా టాపు తుమ్మురేపోవాడిని, తుప్పురేపెట్టేవాడిని అనుకుంటే అవన్నీ ఏముండవు. మనం కష్టపడే గుణం ఉంటే ఎక్కడైనా మనం పూర్వకాలం మనకు తెలుసు, వీధి దీపాల కింద చదువుకొని గొప్ప గొప్ప వాళ్ళు. అవునా? అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకంటే ఏ ఫెసిలిటీ వీధి దీపాలు చదువుకున్న వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు. ఇదంతా కూడా మనం అనుకుంటాం. ఆఫ్ కోర్స్ కొన్ని ఫెసిలిటీస్ ఉంటే మంచిదే, అది మంచిదే, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాను. బట్ అది ఉంటేనే అంటేనే తప్పు. అవునా? నిజమా కదా? ఇప్పుడు నేను ఇలా ఉంటేనే పరిచయం చేస్తాను చెప్పట్లా. ఇంకొంచెం వనరులు దొరికితే ఎక్కువ పరిచయం చేయించడం వేరు, ఇప్పుడు ఉంటేనే పరిచయం చేయగలుగుతాం అనేది వేరు. మనకు ఉన్న వనరులు వాడుకొని పరిచయం చేస్తాం. అవునా? కానీ కొంచెం ఫెసిలిటీ దొరికితే ఇంకెక్కువ ముందుకు వెళ్ళడానికి అవకాశం, అది వేరు. కానీ ఇలా ఉంటేనే నేను అడుగు చేస్తాను, ఇలా ఉంటేనే అది చేస్తాను అని అంటే అది రైట్ అయింది కాదు. నేపాల్ మనకు చాలా ఈజీగా ఉంటాయి.
పరిపక్వత, మెచ్యూరిటీ, బాధ్యత తీసుకుంటాం, బాధ్యత తప్పించుకోవడం. అవునా? పరిపక్వత నిదర్శనం ఏంటో తెలుసా? ప్రతిదాని బాధ్యత తీసుకుంటాం, బాధ్యతను తప్పించుకో. నాకేం సంబంధం అనదు కైలా. అవునా? నీ తమ్ముడు ఎక్కడంటే నాకేం తెలుసు, నేను నాకు కావాలో అన్న. మీ సంఘ కాపుడు ఎలా ఉన్నాడంటే మాకేం తెలుసు అన్నారు అనుకోండి. సో అంటే ఎవరైనా కావచ్చు, మీ సంఘంలో ఎలా ఉన్నారు ఇతరులు? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. సో బాధ్యత లేకపోవడం చాలా ప్రమాదకరం. 4 పత్రమైన మోరల్ నేచర్ అండి. మోరల్ నేచర్, పాపం వల్ల మంచిని చెడుగా, చెడును మంచిగా చూసే స్థితి వచ్చింది. అవునా? నిజమే కదా? ఏదో తోటలో ఆదాము వాళ్ళు పాపం చేసిన వెంటనే ఏమైందంటే మానవుని యొక్క స్థితి మారిపోయింది. మానవ స్థితి పతనమైన స్థితిలో ఏమైపోయాడంటే చెడును మంచిని, మంచిని చెడును ఊహించకుండా, అంటే ప్రసంగిలో రాసి ఉంటుంది అక్కడ, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ నరులు వివిధ తంత్రములను కల్పించుకున్నారు. దేవుడు సృష్టించిన యథార్థవంతులుగా, అక్కడ నరులు అంటే మొత్తం మానవ జాతిని అనుకునేది మనం. దేవుడు ఆదాము వాళ్ళని యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ తర్వాత ఏమైందో ఆ జాతి తర్వాత వచ్చిన వాళ్ళందరూ వివిధ తంత్రాలని కల్పించుకున్నారు. ఎవరికి ఇష్టమైనటువంటి దారిలో వాళ్ళు తొలగిపోయారు. మానవునికి స్వభావం పాపనైసం, పాప స్థితి ఏమైపోయింది అంటే మంచిని చెడుగా చూస్తున్నారు, చెడును మంచిగా చూస్తున్నాం. అక్కడి వరకు ఎందుకండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మన కోర్టునే చూడండి, మన వ్యవస్థనే చూడండి. ఇప్పుడు వ్యవస్థ, కోర్టు ఏమైపోయింది అంటే ప్రజలకు ఏది మంచిది అయితే అదే మంచి అంటారు, అంతేగాని మోరల్ వాల్యూస్ లేవు ఇప్పుడు. అవునా? ఉన్నాయండి. నిజం చెప్పండి, ప్రపంచంలో చాలా దేశాలు మోరల్ వాల్యూస్ లేవు. మోరల్ వాల్యూస్ ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో ఏది రైట్ అయితే ప్రజలకు ఏది నచ్చితే అదే రైట్, ప్రజలు నచ్చకపోతే అది రాంగ్. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి, ప్రజల యొక్క సమాజం యొక్క ఒత్తిడిని బట్టి న్యాయం తీసుకోవాల్సి వస్తుంది. నిజమా కదా? ఇప్పుడు మీరే చెప్పండి, సమాజం ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇద్దరు స్త్రీలు కలిసి పెళ్లి ఉండొచ్చు, ఇది మొరలా? ఇద్దరు పురుషులు కానీ పెళ్లి చేసుకోవచ్చు, కలిసి సహజీవనం చేయొచ్చు, మొరల్ ఉందా? ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది కోర్టు. అవునా? చట్టపరంగా అయిపోయింది. వివాహానికి ముందు లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదు. ఎవరు డిసైడ్ చేసేది? కోర్టు అధికారికంగా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మోరల్ వాల్యూస్ ఉన్నట్ట లేనట? మీరే చెప్పాలా? బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ నాట్ సిన్, తప్పు కాదు. సెక్స్ అనేది తప్పు కాదు. వివాహానికి ముందు పోస్ట్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత భర్త గాని భార్య గాని వాళ్ళ నచ్చినతో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయొచ్చు, తప్పేం కానీ కాదు. అఫెన్స్ కాదంట. ఇంకొక అద్భుతం ఇందులో ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? ఒకవేళ నీ భార్య పెళ్ళైన తర్వాత ఇంకోటితో ఒకవేళ కన్సీవ్ అయితే ఆ బాధ్యత ఈ భర్తే తీసుకోవాలంట. విచిత్రం. అయ్యో రీసెంట్ గా వచ్చింది అది. ఇది పరిస్థితి ఎక్కడుంది? కోర్టులే చెడిపోయింది. న్యాయ వ్యవస్థ ఎక్కడ ఏర్పడుతుంది ఎప్పుడు అంటే చూడండి, దేవుడు లేకపోతే సమాజం ఎంత దిగజారుతుంది అనేది ఇంతకంటే గ్రేట్ ఎగ్జాంపుల్స్ అయినా. దేవుడు అంటే అనుమతించాల్సి వస్తున్నాడు. దేవుడు కూడా వెయిట్ చేసుకుని చట్టం, అఫ్కోర్స్ ఆయన సార్వభౌమ అధికారంలో నేను మాట్లాడట్లేదు, సార్వభౌమ అధికారంలో ఆయన మళ్ళీ ఏదైనా చేయగలుగుతారు, కానీ సమాజం కూడా ఎట్లా ఏర్పడుతుంది. ఇలాంటి సమాజంలో మన పిల్లలు ఏమైందో చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు కదా ఇక్కడ. ఈ తప్పేమీ కాదు అంటున్నారు. పాపం కాదు. కోర్టు యాక్సెప్ట్ చేస్తూ నువ్వే డాడీ నన్ను అది చేయడానికి. అవునా? తల్లిదండ్రులు నన్ను ఎదిరిస్తున్నారా? స్పిరిచువాలిటీని, పాస్టర్లను, వాక్యాన్ని ఎదిరిస్తున్నారా? నా కోర్టే పర్మిషన్ ఇచ్చి నువ్వెవరు అసలు? బైబిల్ గురించి పక్కన పెట్టి అంటున్నారు. అవునా? ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది పిల్లల లోపల. అవునా?
బైబిల్ గురించి కోర్టు నాకు పర్మిషన్ ఇచ్చింది, బైబిల్. సో చదవండి బుక్ ఆఫ్ ఐజాయా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు చదవండి దయచేసి ఎవరైనా. Right. 520, 420 కాదు. ఆన్లైన్ లో ఎవరు లేరా వాక్యం చదవడానికి? అసలు హలో అండి, ఆన్లైన్ లో అడిగాను. యెషయా 5వ అధ్యాయం 20వ వచనం. హలో, కీడు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటని ఎంచుకొని వానికి శ్రమ. చాలా చేదు తీపి అని చూడండి, అక్కడ మంచి విషయాలు ఉన్నాయి. ఏమనంట? కీడు మేలు అంటున్నారు, మేలును కీడు అంటున్నారు. చీకటిని వెలుగు అంటున్నారు, వెలుగును చీకటి అంటున్నారు కదా. తీపిని చేదు అంటున్నారు, చేదును తీపి అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటిదంట? శ్రమ. ఐజా గట్టిగా ఓకే, అంటే ఎవరి శ్రమ? మంచిని చెడు, చెడును మంచి అనుకున్న వాళ్ళకి శ్రమ. అవునా? కీడును మేలు, మేలుని కీడు అనుకున్న వారికి శ్రమ. ఇప్పుడు అదే జరుగుతుంది. అవునా? అలాంటి వాళ్ళకి శ్రమ. అంటే ఇప్పుడు చూడ ఎంత వైకరంగా ఉందో మాట. ఈరోజు బయట జరిగే చెడును మంచి అనుకుంటున్నాం, మంచిని చెడు అనుకుంటున్నాం. అసలు స్పిరిచువల్ లైఫ్ ఆలోచిస్తుంటేనే అసలు ఇంత డీప్ ఉంది అని అనిపిస్తుంది. అవునా? ఎంత అద్భుతంగా ఉంది, ఎంత లోతుగా దేవుడు మనల్ని మూవ్ చేయడానికి చూస్తున్నాడు. మనం ఎక్కడ ఆగిపోతున్నాం ఆలోచించాలి. దేవుడు తన వైపు ఎంత అద్భుతంగా ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్ను, నీ పిల్లల్ని, మనల్ని, మన కుటుంబాలను దేవుడు తన వైపు దగ్గర తీసుకోవాలని చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఎంత దారుణమైన విషయం. ఎట్లుంటుందంటే ఒకసారి నేను ఆలోచించాను. మీరు ఎవరైనా ప్రేమతో హక్ చేసుకొని మీ పిల్లల్ని దగ్గర తీసుకొని హక్ చేసుకోవాలని చూస్తే 2 చేతులు అడ్డం పెట్టి దోషిస్తున్నట్టు మీకు ఎలా ఉంటుంది? దేవుడు మనల్ని తన వైపు లాక్కోవాలని చూస్తున్నాడు, తన వైపు ఆకర్షించుకోవాలని చూస్తున్నాడు, తన వైపు అట్రాక్ట్ చేసుకొని తనలాగా తనతో కలిసి జీవించాలని చూస్తున్నాడు. కానీ పతనమైనటువంటి నైతిక ప్రవర్తన ఈరోజు సమాజాన్ని పాడు చేసింది. మంచిని చెడు అంటున్నారు, చెడుని మంచి. చూడండి, ఒక తర్వాత ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటిది? అందుకే ప్రపంచం పాపాన్ని సెలబ్రేట్ చేస్తుంది, పరిశుద్ధతని మోగ్ చేస్తుంది. నిజమా కదా? పాపాన్ని ఏం చేస్తుంది? సెలబ్రేషన్ చేసుకుంటుంది, పరిశుద్ధతని మోగ్ చేస్తుంది. నువ్వు బయటికి చెప్పిన లోపల కూడా అమ్మా పరిశుద్ధంగా ఉండాలంటే లోపల ఒక రకమైన భలే భలే చెప్తున్నారులే అనుకుంటాడు. అవునా? అయ్యో అని చింత, అయ్యో అనే వేదన కంటే ఆలోచించండి ఏం జరుగుతుంది. అందుకే చెడును మంచి అంటుంది, మంచిని అనుకునే వారికి శ్రమ. పాపాన్ని పరిశుద్ధత అనుకునే వారికి పరిశుద్ధతని పాపం అనుకునే వారికి శ్రమ. అందుకే కదా ఈరోజు క్రైస్తవుని యొక్క ఏమంటారు మనసాక్షి అపవిత్రం అయిపోయింది, వాతం అయిపోయింది. అందుకే దేవుని దగ్గర కూడా సినిమా పాటలు వేసుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు, పిచ్చి పిచ్చి సాంగ్స్ వేసుకొని ఎగురుతున్న వాళ్ళు. అంటే అది పరిశుద్ధత అనుకుంటున్నారు. పరిశుద్ధతకి పాపానికి తేడా తెలియని స్థితి వచ్చేసి దానికి గ్రహిస్తాం. రాలేదంటే మీకు రాలేదని డౌట్ ఉన్న వాళ్ళు 1 డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, మస్తు తెలుస్తుంది. ఎట్లా యూత్ ఎలా పిచ్చి పిచ్చి డ్యాన్స్ అక్కడ చూడండి, పరిశుద్ధత పవిత్రం తెలుస్తుంది. అవునా? ఏమో తెలుస్తుంది మీకు. మళ్ళీ నేను డ్యాన్స్ చేయడం తప్పనట్లేదు. మళ్ళీ నాకు జరిగే
సంఘటన గురించి మాట్లాడడం ఎలా ఉంటుంది ఏంటి అనేది. పాపాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు. పరిశుద్ధత మోకవుతుంది. అమ్మా తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లలు ఎక్కడన్నారు, వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్, వాళ్ళ స్పిరిచువాలిటీ ఇంపార్టెంట్, వాళ్ళ మోరల్ లైఫ్ ఇంపార్టెంట్. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం బాగుంటే మోరల్గా బాగుంటారు. అవునా? లైన్ ఉన్నది అదే. ఫస్ట్ పాయింట్ ఏంటిది? స్పిరిచువల్ ఏరియా ఫంక్షన్. అది బాగుంటేనే మీది అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు మనం తర్వాత నేర్చుకునే ఆరాన్ని అది బాగుండడానికి. అవునా? అది అర్థం చేసుకోవడానికి అక్కడికి వెళ్తేనే ఇవన్నీ సెట్ అవుతాయి, లేకపోతే సెట్ కావు. సో చూడండి, మోరల్ రిలిటివిజం వర్సెస్ బిబ్లికల్ మొరాలిటీ. నాకు సరైనది అనిపిస్తే చాలు. అవునా? నువ్వెవరో ఒక సమాజమే నన్ను అంగీకరించింది. అవునా? మా అమ్మ నన్ను ఏమనలేదు, మీరెవరండి అనడానికి. మా నాన్న నన్ను ఏమనలేదు, నువ్వెవరంట తప్పలేదు. యాక్సెప్టెన్స్. ఇది అనమాట. అంటే మోరల్ రిలిటివిజం అంటే నీకు రైట్ అనిపించిందండి. రైట్ అనిపిస్తే రైట్ అయిపోతుందా? కొంతమంది ఇలా కూడా మాట్లాడుతున్నారు, నాకు గిల్టీ లేదు, పాపం చేసి కూడా గిల్టీ లేదండి. ఏమనే పరిస్థితి ఏంటి? ఏ స్టేట్ లో ఉన్నట్టు? అంటే చూడండి రోజు ఎంతమంది తెలుసా, ఎంతమంది అసలు నిన్న కూడా కొన్ని స్టోరీలు వింటున్నాను. అంటే ఇంత పతనం, ఇంత దిగజారుడు వ్యవస్థ ఎలా తయారవుతుంది. రియలైజేషన్ ఎందుకు రావట్లా? మళ్ళీ అందరం క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, బయట సమాజం గురించి ఇప్పుడు మాట్లాడట్లా. క్రైస్తవులు అని చెప్పుకుని ఒక తప్పు చేస్తే ఎంత రియలైజేషన్ ఉండాలి, ఎంత పశ్చాత్తాపం, ఎంత కన్నీళ్ళు, దేవుడి దగ్గర ఎంత వేడుకోవాలి భగవాన్. దావిని చూసి నేర్చుకోవాలి ఇవన్నీ. అవునా? తప్పు చేస్తే దావిది ఎట్లా అదే అదైపోయిందండి. దేవా, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయకు, నీ రక్షణానందం నాకు మరలా దయచేయి. అది 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 రియలైజ్ అవ్వట్లేదు చాలా మంది. తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, దాన్ని సమర్థించుకుంటున్నారు, గిల్టీ ఫీలింగ్ లేదు. దాన్ని ఏమనుకున్నాడు, అందరు చేయట్లేదా, నేను ఒక్కరినే చేశాను, నేను ఒక్కదాన్ని చేశాను. సమాజంలో నా ఫ్రెండ్స్ ఇంకా దారుణం. అంటే ఏం చూపిస్తున్నారు? మనం చేసే జస్టిఫికేషన్ చేసుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ వాడుకోవడం. ఆ స్థితికి దిగజారడం అంటే ఎంత ఘోరమైన విషయం ఒకసారి ఆలోచించు. సో నాకు సరైనది అనిపించడము, సమాజం అంగీకరిస్తే సరిపోతుంది అనుకోవడం బైబిల్ నీ నైతికత కాదు. ఇట్స్ నాట్ బిబ్లికల్ మొరాలిటీ. అది దైవికమైనటువంటి మొరాలిటీ కాదు, దైవికమైనటువంటి నీతి నైతికత కాదు. బైబిల్ ఎట్లా చెప్తుంది? అబ్సల్యూట్ ట్రూత్ మరి అబ్సల్యూట్ మొరాలిటీ బోధిస్తుంది. అవునా? బైబిల్ ఖచ్చితమైనటువంటి నిఖచ్చితమైనటువంటి సత్యాన్ని బోధిస్తుంది, నిఖచ్చితమైనటువంటి నైతికతను బోధిస్తుంది. బైబిల్ రాజీ పడదండి, ఎందుకంటే దేవుడు రాజీ పడదు కదా. అవునా? దేవుడు తన నైతికతలో పరిశుద్ధతలో ఎప్పుడు కూడా రాజీ పడదు. ప్లస్ మనుషులు బలహీన లేకపోవడం, కానీ బలహీనత అనేది నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి అది నీకు స్వేచ్ఛను ఇవ్వదు. పౌలు అందుకే అంటాడు రోమపతికి 6వ అంటే సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం, పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించిందని. అవునా? అని వెంటనే అట్లయినా ఏమి కృప విస్తరించే వాళ్ళని పాపంలో నిలిచి ఉందుమా ఏమన్నాడు? అట్లా అనడం ఎంత బాగుంది. ఓకే, దేవుడు పాపం విస్తరించిన చోట కృపను విస్తరింపజేశాడు. మరి కృప రావాలని నేను పాపం ఇష్టానుసారంగా జీవించవచ్చా? లేదు. ఇప్పుడు మనకు వర్తించదు. అవునా? అర్థమవుతుందా? క్రీస్తులోకి వచ్చాం, ఇప్పుడు మన ఇష్టానుసారంగా పాపంలో కొనసాగడానికి జీవించడానికి లేదు. సో అందుకే బైబిల్ అబ్సల్యూట్ ట్రూత్, నిఖచ్చితమైన సత్యాన్ని బోధిస్తుంది, అలాగే ఖచ్చితమైనటువంటి నైతికతను బోధిస్తుంది. అందుకే నువ్వు ఎక్కడ ఆర్థికంగా ఎదిగి ఎడ్యుకేషన్ మంచి పెద్ద పెద్ద డిగ్రీలు తెచ్చుకొని పిహెచ్డీ లెవెల్ చేసి నైతికంగా పడిపోతే ప్రయోజనం ఏంటి? అవునా? ఏది ఇంపార్టెంట్, ఏది వాల్యుబుల్ దేవుడు చూసుకో. అంతే
ఫిలిప్పీ రాష్ట్రంలో ఏవి మాన్యమైనవు, ఏవి రమ్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు, ఏవి సత్యమైనవో, అవునా, ఏవి పవిత్రమైనవో కదా, వాటి మీద మనస్సు పెట్టాలి, ధ్యానం చేయాలి, వాటిని ధ్యానించాలి. మరి మీ మనసు ఎక్కడో ఆలోచించాలి, శ్రేష్టమైనది బెస్ట్ ఏంటి, గుడ్ ఏంటి, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ప్యూర్, అన్ని అంటే ఎక్కడ దేని మీద దృష్టి పెట్టాలి క్రైస్తవులు అని చూడండి. అంతే బైబిల్ అబ్సల్యూట్ మొరాలిటీ పోతుంది, ఖచ్చితమైనటువంటి నైతికను ఇది బోధిస్తుంది. ఆ రోజు మనసాక్షి ఇది ఒకటి చెప్పి ముగించుకుందాం, అవసరం అంటే నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థర్డ్ పార్ట్ కూడా చేసుకున్నాం అవసరం ఎందుకంటే మనసాక్షి కన్సర్న్. దేవుడు మనిషిలో కన్సర్న్స్ ఇచ్చాడు, అంటే మనస్సాక్షి, కానీ అది పాపం వల్ల బలహీన పడిపోతుంది, వక్రీకరించబడుతుంది. అందుకే మన కాన్సెన్స్ ఏదైతే ఉందో, మనస్సాక్షి ఏదైతే ఉందో, వాక్యంతో శిక్షణ పొందాలి. అవునా, నీ మనస్సాక్షి నువ్వు ఏం చేయాలి తెలుసా, లేఖనాలతో ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి శిక్షణ ఇవ్వాలా. నువ్వు లేఖనం ఇది చెప్తుంది, నీ మనస్సాక్షి ఏం చెప్తుంది అనేది ముఖ్యము కాదు, లేఖనంతో అది ట్రైన్ అప్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మన మనస్సాక్షి ప్రకారం మనల్ని మనం సమర్థించుకుంటున్నామా లేదా? మరి లేఖనం ప్రకారం మీ మనస్సాక్షి శిక్షణ పొందిందా? అందుకే మనం Hebrew 10:24-25 సీరియస్ గా తీసుకోవాలి చాలా మంది. అవునా, అంటే మనస్సాక్షి దేని బట్టి పనిచేస్తుంది? ఇప్పుడు ఇది నీ సొంత మనస్సాక్షి, కానీ Hebrew 10:24-25 ఆ నైతికత నీ దగ్గరికి వచ్చిందా? దాని యొక్క అప్లికేషన్ నీ దగ్గరికి వచ్చిందా? సమాజంగా కూడా మానకూడదు, మనం మానవచ్చు. రెండు ఏముంది, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది, అంటే క్రీస్తు రాకడ దగ్గర అవుతున్న కొద్ది మరి ఎక్కువగా సహవాసం చేయమన్నాడు, తక్కువ చేయమన్నాడా? మీరే చెప్పారా, తక్కువనా ఎక్కువ? మరి ఎక్కువగా కలుసుకోమన్నాడు, మరి ఎక్కువ కలుసుకోవాలి, తక్కువనా? మరి ఎక్కువ కలుసుకోమంటున్నాడు. అవునా, కలుసుకొని ఏం చేయాలా? ప్రేమ చూపించుకోవాలి, సత్కార్యాల కోసం పురికొల్పుకోవాలి, రేపుకోవాలి, రెచ్చగొట్టుకోవాలట, మంచి పనుల కోసం, ప్రేమ కోసం. అది సహవాసం. అది జరుగుతుందా? ఇప్పుడు మనం భోజనాలు అయిపోయిన కూర్చొని ఏం చేయాలి, ఒకరినొకరిని పోక్ చేసుకోవాలి. అవునా, రేపుకోవాలి. సరే, ఇప్పుడు ఈరోజు మనం ఈ వారం మంచి పని చేద్దాం, ఏ మంచి పని చేయడానికి చేద్దాం అని పురికొల్పుకోవాలి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. నా మనస్సాక్షి చాలాసార్లు నాకు తప్పని చెప్పదు, కానీ నా మనస్సాక్షి లేఖనంతో ట్రైన్ అయింది కాబట్టి, లేఖనంతో ట్రైన్ అవుతున్న కొద్ది ఏమవుతుంది అని అంటే, లేఖనాన్ని బట్టి ఆలోచిస్తారు. ఎస్, నా వాటికి తప్పు కాదు, కానీ లేఖనము ఇలా చెప్తాం. అవునా, ఓ నా మనస్సాక్షి ఏం చెప్తుంది, నువ్వు ఆస్తులు సమకూర్చుకోవడం తప్పు కాదని చెప్పు. కానీ లేఖనం ఏం చెప్తుంది, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకో, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోమని చెప్పి. చూడండి, మనస్సాక్షి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు, పని చేస్తున్నా పని చేయట్లేదా? చెప్పాలి, మీరే చెప్పాలి. కష్టంగా ఉంది కదా అనుకుంటున్నారు, వీడు ఎక్కడ దొరికారు బాబమ్మ. మరి ఏం చేయమంటావు, బైబిల్ ఏం చదివినా అవే వస్తున్నాయి బయటికి. పోనీ వేరే ఏమైనా ఉంటే చెప్పండి, మీరన్నా నేను కొత్తగా చూద్దాం అనుకుంటున్నా బైబిల్. మీరు చూసేది చెప్పండి, మీ మనసాక్షి సంబంధించిన నాకు చెప్పండి. ఎగ్జాంపుల్ జోకింగ్, అంటే మనం అందరము అలాగే కావాలని చెబుతుంది. నా మనసాక్షి అయినా మీ మనసాక్షి అయినా అందరిది వాక్యానికి పిలువ కావాలి, వాక్యానికి అది కావాలి. అందుకని అవి ప్రభావితం చేస్తున్నాయి, అవే గుర్తొస్తాయి నాకు ఏమైనా ఆలోచిస్తాయి. తులసి కూడా ఒకటే గుర్తొస్తుంది, అనవసరం వేరే ఆలోచనలు వచ్చిన వెంటనే అది గుర్తొస్తుంది, ముందుకు వచ్చి నిలబడుకోలేదు. నిజంగా క్రీస్తు కూడా లేకపోవడం అయితే పైన వాడినే వెతకండి, భూ సంబంధమైన వాడి మీద మనసు పెట్టవద్దు. అలా రెండు ఉన్నాయి, భూ సంబంధమైన మనసు అంటే శరీర సంబంధం, పాపానికి సంబంధించినవి ఉన్నాయి, అలాగే ధనానికి సంబంధించింది కూడా ఉంది. అవునా, విగ్రహ ఆరాధన ధనాపేక్షను చంపిగా అంటాడు.
మొదటి యోహాను 2వ అధ్యాయంకి వెళ్తే ఏమంటాడు? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశయం, నేత్రాశయం, జీవుడు. ఎవడని లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ ఆ లోపల ఉండదు. అంటే లోక సంబంధమైన వాటి మీద ప్రేమ పెంచుకోవద్దని నేర్పిస్తాడు. అంటే మన మనస్సాక్షి దేనికి ట్యూన్ చేస్తున్నాం? అవునా? నిజమే కదా? మన మనస్సాక్షిని దేనికి ట్యూన్ చేస్తాం? అది ఇంపార్టెంట్. నువ్వు వాక్యానికి నీ మనస్సాక్షిని ట్యూన్ చేసుకోకపోతే అర్థమే ఉండదు. పౌలు 2 Corinthians 15 అంటాడు, నీ ప్రతి ఆలోచన చెరపట్టి నీ క్రీస్తుకు లోబర్చవాలని చూస్తాను. దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచన అంటే అర్థం దేవుని వాక్యాన్ని కదా, దేవుని వాక్యాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన ఏం కావాలంట? చెరపట్టబడాలి. ఏదైనా కావచ్చు, ఏదైనా దేనికి సంబంధించిందైనా కావచ్చు. అది చెరపట్టబడి ఎవరికి లోబరచబడాలా? యేసు క్రీస్తుకు లోబరచబడాలి. అంటే నీ ప్రతి ఆలోచన వాక్యానుసారంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నీ ఆలోచన వాక్యానుసారంగా ఉంటే నీ మనస్సాక్షి వాక్యానుసారంగా మారుతుంది. లేదంటే నీ జీవితం అంతా సాకులు, కారణాలు, జస్టిఫికేషన్స్ మాత్రమే మిగులుతాయి. కానీ అవన్నీ దేవుని దగ్గర చెల్లవు. చెల్తాయా? సరే చెప్పండి. మీకు మీరు దొంగ నోట్లు ముద్రించుకొని దేశంలో చలామణి చేయాలనుకుంటే అవుతుందా? 4 రోజులు మోసం చేయగలుగుతారు, వారం రోజులు మోసం చేయగలుగుతారు, 2 రోజులు మోసం చేస్తారేమో కనుగప్పి. అవునా? ఏదో ఒక రోజు దొంగ నోట్లను బయటపడితే ఎవరో ఒక రోజు మిమ్మల్ని కూడా పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తే ఆర్బీఐ ఊరుకుంటుందా? ఎవడు? ఒక టైం వస్తుంది దేవుడు కూడా మనం ఎన్ని ఏమంటారు ఫేక్ మనస్సాక్షి ఎంత తెచ్చుకున్నా కూడా దేవుడి యొక్క నైతికత ముందు మన మనస్సాక్షిలో పనిచే. అవునా? అందుకే మన మనస్సాక్షి ఏం కావాలా? వాక్యం చేత మార్చాలి. అందుకే మన ఆలోచనలు ఏముండాలి? ఎప్పుడు ప్రతి దగ్గర వాక్యమే ఉండాలి. ఏముండాలా? వాక్యం. బైబిల్ చెప్తుంది దేవుని మొరాలిటీలో, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి హక్కుదారులు ఆరు. మొదటి Corinthians 6వ అధ్యాయం చూస్తాం. అవునా? అది మీకు అర్థం కావాలంటే 1 నుండి 10 వర్షాలు కావాలి పూర్తిగా. ఏ సందర్భం చెప్తున్నా. సో హక్కుదారుడు కాదు. ఈరోజు ఇంకో దగ్గర మీరే అన్యాయం చేర్చున్నారు, మీరే బుద్ధులాడుతున్నారు. ఎక్కడ? యాకోబు 4వ అధ్యాయం 1 నుండి 3 వర్షం. అవునా? మీరు యుద్ధములు పోరాటం తేనుడి కలుగుతున్నాయి. మీ అవయవాలు నివసించే భోగేచ్ఛలు నుండి మీ లోపల మీ అవయవాలను సుఖ పెట్టుకోవాలనే ఆశ సముద్రం. మా శత్రువు బయట లేడు. ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు. అది ప్రమాదకరమైన శత్రువు. అవునా? బయట ఇప్పుడు లోకం ఉంది, సాధారణుడు. దానికంటే ప్రమాదకరమైన శత్రువు మనతో ఉన్నాడు. అవునా? మనల్ని మనమే, మన కొరకు మనమే. అందుకే అప్పుడు ఏమవుతాం? బుద్ధులాడతాం, అన్యాయం చేస్తాం, మన సహోదరులతోనే పోరాడతాం, మన బంధువులతోనే కొట్లాడుతాం. అవునా కదా? మీరు అడగరు, అందుకే దేవుడు మీకు ఏమీ ఇవ్వట్లేదు. అడిగినా కూడా ఎలా అడుగుతున్నారంట? మీ స్వార్థ ప్రయోజనాల కొరకే అడుగుతున్నారు. అది అలాంటి వాళ్ళకి ఏమీ. ఒక్కసారి అది చూడండి, 10 మంది కోసం మీ జీవితాలు ఎలా ఉంటాయి. నిజం చెప్తుంది. గ్రేట్ బ్లెస్సింగ్. ప్రభా నాకు ఇది కావాలి, కానీ నా కోసము 10 మందికి నేను మేలు చేయడానికి. అడిగి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ప్రభా నేను ఇల్లు కట్టుకోవాలంటాం. కేవలం నా కొరకు మాత్రమే కాదు, నా ఇంటి పైన 10 మందికి ఆశ్రయం కల్పించాలనుకుంటున్నాను. ఒక బైబిల్ స్టడీకి, ఒక సెమినార్కి నేను దాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. కృప చూపించండి, చూపించడం. అంటే దేవుడు ఎలా చేయాలని తెలుసుకోవాలి. మనం ఎలా ఉండాలో మనం కూడా ఆయన కోరుకున్నట్టుగా మనం మారదామండి. నీ మనసాక్షి వాక్యం చేత ట్యూన్ చేయబడాలి. వాక్యానికి అనుగుణంగా మారాలి. అప్పుడే మీ నుంచి ఒక నిజమైనటువంటి అత్యద్భుతమైనటువంటి స్పిరిచువల్ మ్యాన్, ఆధ్యాత్మికమైనటువంటి పురుషుడు బయటకు వస్తాడు. క్రీస్తు సారూప్యత కనిపిస్తారు. నా ప్రయత్నం అది. ఎందుకంటే నాయకులకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? ఎఫెసీ 4:11-12 మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుడి కుమారుషుల జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగాడు. ఏంటి సంపూర్ణ పురుషులు అవడం అంటే?
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు. అదే అన్నమాట. సంపూర్ణత అంటే ఏంటి? పర్ఫెక్షనిజం అంటే ఏంటి? క్రీస్తులాగా. ఏ విషయంలో? విశ్వాస విషయంలోనూ, ఆయన జ్ఞాన విషయంలోనూ ఏకత్వంలోకి రావాలి. ఆయన పరిపూర్ణతలోకి ప్రవేశించడానికి దేవుడు ఏం చేసినట్టే అపోస్తులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపులను, ఉపదేశకులను ఇచ్చాడు. వీళ్ళు ఏం చేయాలా? ప్రతి విశ్వాసిని యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అందుకే పౌలు కూడా అదే భావాన్ని వ్యక్తం చేశాడు చాలా సందర్భాలు. ఎఫెసీ పత్రిక ఎందుకు రాశాడు? 4వ అధ్యాయంలో కూడా అదే రాశాడు. అవునా? తర్వాత వచనాలు కూడా అందుకే మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఈ 11 తర్వాత 17వ వచనం చెల్లి, ఇక మీదట మీరు అన్యజనులు నడుచుకున్నట్లు అసలు నడుచుకోకూడదు. అవునా? ఎలా నడుచుకోకూడదు చెప్తున్నాడు. ఎలా నడుచుకోవాలో చెప్పాడు. దేవుని కోరిక ఏంటో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో చెప్పాడు. నాయకుడు ఎందుకు ఇచ్చాడో చెప్పాడు. ఇవన్నీ ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. మనకి ఇది అర్థమవుతుందా? సో అందుకే మన మనస్సాక్షి అనేది వాక్యానికి ఎంత ట్యూన్ అవుతే, ఎంత వాక్యం చేతని మింగిలవుతే కలిసిపోవాలండి. మనస్సాక్షి వాక్యం రెండు ఒకటే అయిపోవాలి. అది కాబట్టి ఫస్ట్ ప్రతి మన ఆలోచనలో వాక్యమే ఉండాలి అనే విషయాలు. అవునా? 24/7 ఎప్పుడు అది 24/7 అలాగే ఉండాలి. బయటికి వెళ్ళగానే మళ్ళీ ఇష్టానుసారంగా చేయకూడదు. నీ మనస్సాక్షి అక్కడ కూడా పనిచేయాలి. అవునా? వాక్యానుసారంగా పనిచేయాలి. నువ్వు బిజినెస్ చేస్తే నీకు 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఒకవేళ ఆయన ఇచ్చినా కూడా 10 రూపాయలు మళ్ళీ మనస్సాక్షి గదించిన వెంటనే తిరిగి వారి బ్రదర్ నాకు 10 రూపాయలు ఎక్కువ వచ్చింది అంటే అంత క్లారిటీ వస్తుంది. ఆమె అద్భుతం. క్రైస్తవ జీవితం అద్భుతమైన జీవితం. అది లోకానికి ఉప్పుగానే ఉండాలి, వెలుగుగానే ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అవునా? మనం లోకానికి వెలుగుండాలి. లోకం మనకు కాదు. మనం లోకంలో వెలుగు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవునా? క్రైస్తవం అంటే అదే అద్భుతం. అందుకే మిషనరీల జీవితంలో, అపోస్తుల జీవితంలో, మన ముందున్న తరాల్లో అది అద్భుతం కనిపించింది. అవునా? వాళ్ళ దేశాలను ప్రభావితం చేయదు, రాజ్యాలను ప్రభావితం చేసాం. నేనేమంటానంటే అవన్నీ పక్కన పెట్టండి. కనీసం మనం మన కుటుంబాన్ని, మన స్థానిక సంఘాన్ని ప్రభావితం చేస్తే చాలు. మన కుటుంబం వరకు, మన పిల్లల జీవితం వరకు ప్రభావితం చేయడం చాలు. అవునా? తర్వాత స్థానిక సంఘం ప్రభావితం చేయండి. ఇది చేస్తే ఆటోమేటిక్గా చుట్టుపక్కల మీద మన ప్రభావం వాడి మీద పడుతుంది. సో అందుకే మోరల్ ఏరియా ఫంక్షనింగ్ లో మనం చూస్తాం. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చాలా విషయాలు చూసాం. మొరాలిటీ మీద డెఫినేషన్ చూసాం. సో దాని యొక్క లక్షణాలు చూసాం దాదాపు. అవునా? చాలా లక్షణాలు చూసాం. ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, ఇంకా జస్టిస్, న్యాయం చూసాం. ఇంకా ప్యూరిటీ, పరిశుద్ధత చూసాం. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ చూసాం. కాబట్టి మళ్ళీ ధ్యానించండి ఏ ప్రదర్శన. సో దేవుడు కోరుకున్నట్టుగా ఏదో తోటలో పతనమైనటువంటి మానవ జీవితాన్ని దేవుడు మళ్ళీ పునరుద్ధరించడానికే మనల్ని ఇక్కడ ఎన్నుకున్నాడు. సో ఆ పునరుద్ధరణలో, ఆ సంస్కరణలో మనం భాగం అవుతాం. మనము మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ బాబు. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి, నీవు కోరేటి సంఘముగా మేము ఉండాలి.
హృదయాసీనుడ యేసయ్యా, హృదయాసీనుడ యేసయ్యా, నీ రూపం నాలో ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ మా హృదయలో ప్రవహించని. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడు మోహనతులైన మా దేవుని స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకు స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని కనికరించినందుకు వందనాలు, మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు ప్రభా. నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకు వందనాలు, మమ్మల్ని సంఘముగా స్థాపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు కోరుకున్నట్టుగా ఈ 7 ఫంక్షనల్ ఏరియాస్, 7 కార్యాత్మక విభాగాల్లో నువ్వు ఆశించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, నీ వాక్యం చెప్పినట్లుగా ప్రభావ మేము మారటానికి, మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఒక చూపించండి. మీ వాక్యం చెప్పినట్టుగా, మీ వాక్యానుసారమైన ఆలోచన చేత మేము నింపుకోను. మా మనసులు, మా తలంపులు, మా హృదయాన్ని నింపుకొని ప్రభు ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయించింది. అలాగే చూసాం, మా హృదయం అన్నిటికంటే భయంకరమైన వ్యాధి కలిగింది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది ప్రభు, మోసపూరితమైన దాన్ని నీ వాక్యం చేత నింపుకోవడానికి సహాయం చేయించి విన వాక్యం అందరి హృదయాలు ఫలింపచ్చు. అందరికీ తగిన బుద్ధిని, జ్ఞానము, తెలివి, వివేచన సమృద్ధిగా దయచేయండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్యం సత్యమని తెలిసినప్పుడు దాన్ని అనుభవించుకునేటువంటి, దాన్ని ఆచరించేటువంటి వినయం, విధేయత, తగ్గింపు, హ్యూమిలిటీ చాలా సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా మా మోరల్ లైఫ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, నీలో ఆ మోరాల్ని ప్రభా కలిగి జీవించడానికి, మీ ప్రేమ యొక్క పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించడానికి తగిన శక్తిని ఇవ్వండి ప్రభా. జ్ఞానాన్ని విషయాన్ని, ప్రేమలో మేము అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి సహాయం దయచి మాలో ఉన్నటువంటి ప్రతి స్వార్థపు ఆలోచన జయించడానికి కృప చూపించండి ప్రభా. మా గురించి మాత్రమే ఆలోచించే స్వభావం నుంచి మాకు విడుదల దయచేయండి. మేము సంఘం కొరకు, ఇతర క్షేమం గురించి బ్రతికేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక నిస్వార్థమైనటువంటి జీవితంలో మేము ప్రవేశించడానికి కృప చూపించి మా ప్రతి వనరు, మీరు అనుగ్రహించే ప్రతి ఈవి సంఘ క్షేమానికి ప్రభావ వినియోగించడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. మరొకసారి నేను బ్రతిమలాడుకుంటున్నాను, సంఘం బలపరచబడాలి ప్రభా. సంఘాల ఎదుగా స్థానిక సంఘాల యొక్క అభివృద్ధి కావాలి ప్రభా. సమాజం పాడైపోతుంది, అనైతికత, పాపం విస్తరిస్తుంది, స్వార్థం విస్తరిస్తుంది ప్రభా. దయచేసి కనికరించండి. నేను నిస్వార్థమైనటువంటి ప్రభా ప్రేమను మీకు కనబరిచే విధంగా మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభా. మాకు బుద్ధిని దయచేయండి, జ్ఞానం దయచేయండి, మార్గం దయచేయండి అని వేడుకుంటుంది. నిన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపొచ్చి వారం అంతా బయట వాళ్ళు ఎక్కడ జీవించినా నీ కొరకు, నీ మహిమ కొరకు జీవించినట్టుగా సహాయం దయచేయమని, లోకంతో ఎక్కడ కూడా ప్రభా కాంప్రమైజ్ కాకూడదు ప్రభా, కలిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కృప చూపించమని మా ప్రార్థన వింటున్నానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను ప్రభు. ఆమేన్.